ఇప్పుడు మీ దగ్గర ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు బయటికెళ్ళి అడుగు తినాలా ఏంటి? మిమ్మల్ని నమ్ముకొని ఒకళ్ళు ఇన్వెస్ట్ చేసినప్పుడు, వాళ్ళు బయట ఎలా సస్టైన్ అవుతారు? వాళ్ళేం మార్జిన్స్ లేకుండా ఎలా ఉంటారు? అంటే రోడ్డు మీద కూర్చొని వాళ్ళు గూడా మంచితనం, టెంపుల్స్ వాటిలో ఎళ్లి కూర్చోవాలా ఏంటి? ఇంత ప్రశ్న అడిగితే నేనేం చెప్పాలమ్మా? ఇప్పుడు మీరు మీ పరంగా మీరు సెల్ఫ్ ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నారు. మీరు బానే తక్కువ ధరలకి మెడిసిన్స్ అమ్ముతున్నారు. కానీ ఒక మెడికల్ షాప్ పరంగా చూసుకుంటే ఎన్నో కోట్ల కుటుంబాలు బయట రోడ్డు మీద పడుతున్నాయి గదా! అంటే ఇప్పుడు దాని త్రూ మీరేమనుకుంటున్నారు? మీ లోపల మీరే ఒక సైకో ఆనందం పొందుదాం అనుకుంటున్నారా ఏంటి? చిన్న చిన్న మెడిసిన్స్ వరకు ఓకే. ఇప్పుడు హెచ్ఐవి, క్యాన్సర్ మెడిసిన్స్ కూడా మంచి ప్రైజింగ్‌కి అమ్ముతున్నానని మీరిప్పుడు చెప్తున్నారు. ఇవన్నీ చేసిన తర్వాత మీ మీద ఇంకెలా దారుణంగా దాడి చేస్తారనుకుంటున్నారు? వాళ్ళు నా ఫోటో చూడక మునుపు వచ్చారు హ్మ్. గుంపులు గుంపులుగా. హ్మ్. నేను ఎవరు అని తెలుసుకున్న తర్వాత లోపల రాలేదు. కాంట్రోవర్షియల్‌గా మాట్లాడుకుంటే కొన్ని మెడిసిన్స్ ప్రెగ్నెన్సీ కిట్స్ అని, ప్రెగ్నెన్సీ టాబ్లెట్స్ అని, 1 మంత్ అబార్షన్ టాబ్లెట్స్ అని వాళ్ళు ఇలా కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి. అవునమ్మా. సో, చాలా మెడికల్ షాప్స్‌లో అది తక్కువ ధర అయినా గూడా బయటకొచ్చినప్పటికి ఎక్కువ ధర పెట్టి బ్లాక్‌లో అమ్ముతా ఉంటారు. అసలు మేము మా మందులంగట్లో అవి అమ్మమమ్మా. అయినా అప్పటికి గూడా డాక్టర్స్ ఎందుకు బ్రాండ్స్ అనే రాస్తారు చెప్పండి. బ్రాండ్ అనే ఒక చిన్న ఒక థింగ్‌తో ప్రజలతో ఆడుకుంటారు గదా! ఆబ్వియస్‌లీ. అసలు వాళ్ళు క్యాప్చర్ చేసేది వాళ్ళను. నమస్తే సుబ్రహ్మణ్యం గారు. నమస్తే అమ్మా. వెల్కమ్ టు అనంతరం మీడియా. థ్యాంక్ యూ. మీరొచ్చేసి బెనిఫిట్ మెడికల్ బజార్‌ని స్టార్ట్ చేశారు గదా! నేను మీ ప్రొఫైల్ చెక్ చేస్తున్నప్పుడు చూసా అనమాట. అంటే మిమ్మల్ని పర్టిక్యులర్‌గా టార్గెట్ చేసి చాలా కామెంట్స్ పెడతా ఉన్నారు. అంటే మీ వల్ల మా లైఫ్‌లో చాలా అన్నెసెసరీ థింగ్స్ జరుగుతున్నాయి. మీ వల్ల మేము లాసెస్‌లోకి వెళ్తున్నాం. మీరు చేయడం వల్ల మేము ఇట్లా అయిపోతున్నాం అని చెప్పి చాలామంది మీకు కామెంట్స్ పెట్టడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీరు బెనిఫిట్ మెడికల్ బజార్‌ని స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి సార్? బెనిఫిట్ మెడికల్ బజార్ మనం స్థాపించి 3½ ఇయర్ అయిందమ్మా. హ్మ్. ఇది మనం స్థాపించడమే ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో మనం స్టార్ట్ చేసాము. హ్మ్. ఇంకా ప్రజలకు మంచి చేయాలి అంటే మనం లాభాన్ని ఆశించుకోకుండా మనము పబ్లిక్కి ఇవ్వగలగాలి. హ్మ్. ఈ కామెంట్లు పెట్టే వాళ్ళందరూ ఒక టైప్ ఆఫ్ పీపుల్స్ అన్నమాట. అంటే టైప్ ఆఫ్ పీపుల్స్ అంటే రోజుకు 2000 రూపాయలు మాకు వ్యాపారం జరుగుతుంది, హ్మ్. మేము ప్రశాంతంగా బ్రతుకుతున్నాము, హ్మ్. మీ మూలంగా మా జీవితాలు ఏం కావాలి హ్మ్. అని వాళ్ళు కామెంట్లు పెడుతూ ఉన్నారు. హ్మ్. రోజుకు 2000 రూపాయలు అంటే ఫర్ మంత్ వర్కింగ్ డేస్ 25 డేస్ హ్మ్. అంటే నెలకు 50,000 రూపాయలు వాళ్ళు వ్యాపారం చేయాలి, హ్మ్. ఒక బుల్లెట్లో తిరగాలి, హ్మ్. వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో మహేష్ బాబు థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలి. హ్మ్. ఈ ఈ- ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? నువ్వు చేసే వ్యాపారం 50,000 రూపాయలా? హ్మ్. నీ లైఫ్ స్టైల్ ఏమో లగ్జరీ లైఫ్ స్టైలా? హ్మ్. అంటే కామన్ పీపుల్ మనం ఎంత దోచేసుకుంటున్నాం? ఎక్కడికి వెళ్తున్నాం మనం? హ్మ్. ఒక ముఠావాడు ఒక మూటను మోస్తే 10 రూపాయలు డబ్బులు ఇవ్వడానికి వాడితోటి మనము ఆర్గ్యూ చేస్తాం. హ్మ్. ఎందుకు 10 రూపాయలు 8 రూపాయలు తీసుకోండి అని. అవును. సో అలాంటి వాడు రోజంతా కష్టపడితే సంపాదించే 1000 రూపాయలు 1100 హ్మ్. అసలుకు ఏమే కానీ ఒళ్ళు వంచుకోకుండా 2000 రూపాయలు జరిగితే చాలు, హ్మ్. నా నెలసరి నా మెయింటెనెన్స్ లగ్జరీగా అనుభవిస్తాను అనే స్థాయిలోకి వెళ్ళిపోతుంటే ఎక్కడికి వెళ్తున్నాం మనం? అంటే ఏ స్థాయిలో మనము ప్రజల దగ్గర నుంచి క్యాప్చర్ చేస్తున్నాం? హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్ సెట్ అంటే వ్యాపారస్తుల ఆలోచన సరళి మారాలి. అవును. ఈ రోజున మనము కిన్లే వాటర్ బాటిల్ కావాలని గూగుల్లో కొడితే పలానా షాప్కి వెళ్తే మీకు 14 రూపాయలు దొరుకుతుంది, హ్మ్. పలానా షాప్కి వెళ్తే 18 రూపాయలు దొరుకుతుంది, హ్మ్. పలానా షాప్కి వెళ్తే 20 రూపాయలు దొరుకుతుంది. అంటే ఒక చిన్న వాటర్ బాటిల్ ప్రైజే మనం ఇది ఉంటే మనం ఇంకా ఎక్కడో 1940 లాగా మనం ఏదో మనం ఏం చెప్పినా మాటలు నమ్మి తీసుకెళ్ళిపోతారు. హ్మ్. ఆ పావలా మాత్రను మనం 5 రూపీస్ అమ్మొచ్చు, మనకు చాలు ఇది 2000 రూపాయలు జరుగుతుంది. ఇంకా ఎక్కడున్నాం మనము? హ్మ్. రేపొద్దున ఇదే 25 పైసలు మాత్రను మనం 5 రూపీస్ కలెక్ట్ చేస్తున్నామని వాడు తెలుసుకుంటాడు ఈ రోజు కావచ్చు రేపైనా. అవును. మన షాప్ దగ్గరికి వచ్చి వాడు చెప్పు తీసుకొని నించుంటాడు, హ్మ్. ఇంత డబ్బులు ఎలా కలెక్ట్ చేసావు నా దగ్గర ఇన్ని రోజులు హ్మ్. అని. ఆ! సో మనలో మార్పు రావాలి. హ్మ్. అరే మనం చేస్తానే సరళేంటి? పైపెచ్చు కొందరు కామెంట్లు రాశారు, మేము 4 సంవత్సరాలు 6 సంవత్సరాలు హ్మ్. ఫార్మసీలు చదువుకుని దేనికోసం, హ్మ్. 6 సంవత్సరాలు ఎంబీబీఎస్ చేసింది ఎవరి కోసం, దేనికోసం? హ్మ్.
అంటే ఇప్పుడు అక్కడ అంత ఖర్చు పెట్టడం వల్ల ప్రజల దగ్గర దోచుకునే ఉద్దేశంతో పెట్టాను అంటున్నారు వాళ్ళు మీతో. డైరెక్ట్గా ఆ కామెంట్లు చూసావే అర్థమవుతుంది. హ్మ్. ఆ? హ్మ్. అంటే ఎక్కడికి వెళ్తున్నాం మనం? అది. యాక్చువల్గా మనం చదువుకునే అప్లికేషన్లో ఉంటుంది, హ్మ్. మేము ప్రజలకు సేవ చేయడానికి చదువుతున్నాము, అవును. మేము ప్రజలకు సర్వీస్ ఇవ్వడానికి ఈ షాప్ ఓపెన్ చేస్తున్నాము, హ్మ్. ఈ షాప్ ప్రెమిసెస్ నుంచి మా ఇల్లు ఇన్ని వందల అడుగుల దూరంలో ఉంది, హ్మ్. మేము ప్రజలకు ఎప్పటికీ అందుబాటులో ఉంటామనే హ్మ్. అసలు యాక్చువల్గా ఆ అప్లికేషన్స్లోనే ఉంటాయి ఇవన్నీ. హ్మ్. హ్మ్. ఉం? హ్మ్. అవన్నీ మర్చేసేసి హ్మ్. ప్రతి ఒక్కటి అలవాటు పడిపోయారు, అంటే ఈజీ మనీకి అలవాటు పడిపోయారు. అవును. సో ఒక్కసారిగా ఓపెన్ అయిపోయింది. హ్మ్. అంటే ఇప్పుడు ఒక స్ట్రిప్పు 60 రూపాయలు అమ్మేది మేము 6 రూపాయలకు అమ్ముతున్నాం, హ్మ్. ఒక స్ట్రిప్పు 290 రూపాయలకు అమ్మేది మేము 16 రూపాయలకు అమ్ముతున్నాం. హ్మ్. ఇవన్నీ నేనేది నోటితో చెప్పేటివి కాదు, అవును. మా దగ్గర సిస్టమ్ ఉంది, కొనుగోలు బిల్లులు ఉన్నాయి, అమ్మకం బిల్లులు ఉన్నాయి. హ్మ్. మా డ్రగ్ డిపార్ట్మెంట్ ఏంటంటే ఏది చేత్తోనో నోటితో చెప్పేది కాదు, హ్మ్. సింగిల్ క్యాప్సిల్ ఆర్ ట్యాబ్లెట్ కూడా బిల్లుతోనే కొనుక్కోవాలి, హ్మ్. బిల్లుతోనే అమ్మాలి. అవును. సో మా దగ్గర అన్నీ ప్రాంప్ట్గా ఉంటాయి. హ్మ్. ఇంత దారుణంగా డిఫరెన్సియేషన్ వచ్చేసరికల్లా ఈ రెగ్యులర్గా వాడేవారు వాళ్ళ షాప్స్ దగ్గరికి వెళ్ళి గొడవ పెట్టడము, హ్మ్. లేకపోతే మనం ఈ వీడియోస్ చేయడం వల్ల హ్మ్. పబ్లిక్లో అవేర్నెస్ రావడము, హ్మ్. అడగడం మొదలుపెట్టారు. ఓకే. ఎందుకు ఇంత డబ్బులు మీరు తీసుకుంటున్నారు, హ్మ్. డిస్కౌంట్ ఎందుకు ఇవ్వట్లేదు? హ్మ్. వీళ్ళు దాన్ని తట్టుకోలేక, మీరు ఓకే. ఎప్పుడన్నా ఒక మంచి 5 స్టార్ హోటల్కి వెళ్ళారా, హ్మ్. మీరు ఎప్పుడన్నా డిమార్ట్కి వెళ్ళారా, హ్మ్. మీరు ఎప్పుడన్నా ఇంకొక ఎక్స్ అనే షాప్కి వెళ్ళారా, మీరు ఎప్పుడన్నా ఒక బిర్యానీ సెంటర్కి వెళ్ళారా, హ్మ్. వాళ్ళు ఎక్కడైనా డిస్కౌంట్ ఇచ్చారా? హ్మ్. అరే ఒక్కళ్ళతో మనకేంటి పని? అవును. వాళ్ళు వాళ్ళ స్ట్రక్చర్ అది, హ్మ్. మనం మన స్ట్రక్చర్ అది. హ్మ్. నేను ఇక్కడ కొనుగోలు ధరకు పబ్లిక్ మంచి చేయాలని నాకెంత మెయింటెనెన్స్ ఖర్చు వస్తుందో ఆ మెయింటెనెన్స్ ఖర్చుతోటి నేను పబ్లిక్కి సేల్ చేయదలుచుకున్నాను. ఓకే. మీరు కూడా అదే రేట్లు అమ్మొచ్చు. ఎలా అమ్మగలుగుతారు? లార్జ్ క్వాంటిటీలో పర్చేజ్ చేసి, హ్మ్. క్యాష్లో కొనుగోలు చేసి, హ్మ్. క్యాష్ డిస్కౌంట్లు లేకపోతే వాట్ ఎవర్ మేబీ, మనం ఎప్పుడు కొనుగోలు అనేది క్యాష్లో కొంటామో హ్మ్. ఆటోమేటికల్లీ మీరు ఇవ్వగలుగుతారు. హ్మ్. ఇక్కడ ఎలా అయిపోయిందిరా అంటే మనం బోర్డు పెట్టంగానే హ్మ్. స్టాకిస్టులు వచ్చి హ్మ్. అప్పు పంపించేస్తారు, హ్మ్. ఆ తర్వాత మనం లాభం వేసుకుని అమ్ముతాము. హ్మ్. ఈ జరిగే వ్యాపారం అంతా ఇది నా డబ్బులే అనుకుంటాము. హ్మ్. తర్వాత అప్పు పంపించడానికి ఎప్పుడో డబ్బులు ఇస్తాము, హ్మ్. అసలు ఇస్తామో ఇవ్వమో తెలియదు. హ్మ్. మనకి ఇప్పుడు జరిగేదంతా ఎంజాయ్ చేస్తూ ఉంటాము. సో ఈ లైఫ్ స్టైల్కు బిజినెస్కు అలవాటు పడిపోయిన వాళ్ళు హ్మ్. ఎలా మారుతారు? మారరు. హ్మ్. ఒక మెడికల్ షాప్ ఇన్ఫ్రాస్ట్రక్చరే అట్లీస్ట్ ఒక 12-13 లక్షలు అవుతుంది. అంటే హ్మ్. ఏసీ కావచ్చు, ఫ్రిడ్జ్ కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, సాఫ్ట్వేర్ కావచ్చు, యాప్ కావచ్చు, హ్మ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, బయట బోర్డులు కావచ్చు, చేసే ప్రచారం కావచ్చు, హ్మ్. అలా ఏం లేకుండా ఒక 2 లక్షలు, 1,20,000 ఈరోజు 1,00,000 రూపాయలకు మనం ఎక్కడన్నా చిన్న పాన్ షాప్ పెట్టుకోవడానికి కూడా మనకు లెక్క సరిపోదు. అవును. కానీ మెడికల్ షాప్ పెట్టేస్తున్నారు. హ్మ్. పెట్టేసేసి రోజుకు 2,000 రూపాయలు జరుగుతుంది, హ్మ్. మాకు చాలు. హ్మ్. అంటే ఈ మైండ్ సెట్ మారాలి. ఓకే. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఫస్ట్ రావాలి. హ్మ్. అలా రాకపోయినా పర్వాలే, హ్మ్. మన మార్జిన్ ఎలా పెంచుకోవాలి. హ్మ్. ఈ పొద్దు మనలో ఒకడు ఇలా చేస్తేనే మనం ఇన్ని కామెంట్లు, ఇన్ని క్వశ్చన్స్ చేస్తున్నాము. హ్మ్. రేపు పొద్దున ఎవడో కార్పొరేట్ సెక్టర్ వాడు వస్తాడు, హ్మ్. వాడు బోర్డు పెడతాడు, హ్మ్. వాడు నాకంటే తక్కువ అమ్ముతా అంటాడు. హ్మ్. మనం వెళ్ళి ఏం చేస్తాం? హ్మ్. మన నలుగురిలో ఒకడు కార్పొరేట్ సంస్థకు ధీటుగా వాడికంటే తక్కువ రేట్లకు అమ్ముతున్నాడు అంటే మనం మన వాడిని ఎంకరేజ్ చేయాల్సింది పోయి హ్మ్. మన వాడికి తప్పుడు కామెంట్లు పెడితే మనం ఏం చేయగలుగుతాం? అవును. ఇప్పుడు అది హ్మ్. ఆ కామెంట్స్ పరిస్థితి. హ్మ్. సో పని పాట లేని వాళ్ళు ఇలా కామెంట్లు పెట్టి శునకానందం పొందుతూ ఉంటారు. హ్మ్. మనం ఏం చేయలేము. హ్మ్. మన గోల్ ఏంట్రా అంటే ఊరు ఊరు వాడవాడ, హ్మ్. మారుమూర పల్లెట కాడి నుంచి హ్మ్. మహానగరం వరకు హ్మ్. ఏ మందు కావాలంటే ఆ మందు ఓకే. మెడికల్ ఏజెన్సీస్ వాళ్ళకు వచ్చే ధరకు, హ్మ్. నాట్ మెడికల్ షాప్, హుహు. అర్థమైంది. అవును. మెడికల్ ఏజెన్సీస్ వారికి వచ్చే ధరలకు హ్మ్. మనము కస్టమర్ మీన్స్ పేషెంట్కు హ్మ్. ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఓకే. ఆ ప్రయత్నంలో నాకు చాలా చాలా అడ్డంకులు ఎదురయ్యాయి, హ్మ్. ఎదురవుతున్నాయి. హ్మ్. నన్ను చాలా భయపెట్టారు.
నన్ను చాలా ప్రలోభాలకు గురి చేశారు. ఆ, మనల్ని ఏం చేయకూడదు అవన్నీ చేసేసారు. కాకపోతే మనము మంచి చేయాలనుకున్న కాన్సెప్ట్లో నేను నా ఫ్యామిలీకి మిస్ అయ్యాను. అంటే టోటల్ టైం అంతా నేను దీనికి స్పెండ్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఇది పెద్ద చేయాలి అంటే నేను ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అవుతూనే ఇది పెద్దది అవుతుంది. నేను ఒకప్పుడు మా ఫర్మ్స్ 100 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేసే ఫర్మ్స్ 100 కోట్ల రూపాయలు చేసే స్థాయి నుంచి రోజుకు 1,00,000 రూపాయలు వ్యాపారం చేసే స్థాయి కాడ మళ్ళీ స్టార్ట్ చేశా. అంటే ఎందుకు స్టార్ట్ చేశాను? ఈ సెక్టార్ అనేది కొత్త సెక్టార్. ఈ ప్రొఫైల్ అనేది కన్జ్యూమర్ అంటే పేషెంట్లకు లేకపోతే ప్రజలకు మంచి చేయాలనే ఇది. మనకు ఎదురయ్యే సమస్యలు మొత్తం తెలుసు. వాళ్ళందరూ ఏకమయ్యి మనకు ఇంత ఓడి ఉండేది, ఇంత చేశారు. మనల్ని ఆర్థికంగా ఇబ్బంది పెట్టారు, మానసికంగా ఇబ్బంది పెట్టారు, రకరకాలుగా మన మీద ఒత్తిళ్లు తెచ్చారు. కానీ దేనికే కానీ మనము వెనకడుగు వేయకోకుండా దేనికి దానికి ముందుకెళ్తూ కష్టాలన్నీ అలాగే ఆస్వాదిస్తూ మనం ఈ రోజున చివరకు ఒక 5 to 6 monthsలో మినిమం ఒక 100 అవుట్లెట్స్ ఓపెన్ చేసే స్థాయికి మనం వచ్చాం. 100 అవుట్లెట్స్ అంటే ఒక రేంజ్లో సౌండ్ వస్తుంది. సో ఇది మనం ఇంతవరకు ఈ బెనిఫిట్ మెడికల్ బజార్ అనే దాన్ని తెచ్చాము. అదమ్మా. ఆల్రెడీ పేషెంట్స్ ఒక ఎంఆర్పి అనే ఒక స్ట్రిప్కి అలవాటు అయిపోయి ఉన్నారు. కానీ ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారంగా ఒక 16 రూపాయల మెడిసిన్ అంటే బయట చూసుకుంటే 290కి అమ్ముతున్నారని చెప్పారు. మీరు ఇంత తక్కువ ప్రైస్కి ఇస్తున్నప్పుడు పేషెంట్ మిమ్మల్ని నమ్ముతున్నారా? లేకపోతే మిమ్మల్ని వచ్చి ఏమని అడుగుతారు, మీరెందుకు ఇంత తక్కువకి ఇస్తున్నారు, బయట అదే మెడిసిన్ మేము 290 పెట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి కదా అని అడుగుతూ ఉంటారు. అదేనమ్మా, ఇప్పుడు ఎలా అయిపోయారంటే ఒక పిక్ ప్యాకెట్ కొట్టేవాడు పోలీసు వారు పట్టుకుంటే ఈ పిక్ ప్యాకెట్ కొట్టడం నాకు రోజు పట్టుకోలేదు, నువ్వు ఈ రోజే పట్టుకున్నావు, నేను దొంగని ఎట్లయితా, నాకు పేటెంట్ హక్కులు ఇవి అనేలాగా మారిపోయారు. సో ఉత్పత్తి ధర నుంచి డైరెక్ట్గా మెడికల్ షాప్కి వస్తాయి. అది 16 రూపాయలకు అమ్మొచ్చు. ఇంకొకటి రకరకాల దారులలో రకరకాల స్టేజీలు దాటుకొని పేషెంట్ దగ్గరికి వెళ్తాయి. అది 290 రూపాయలు. 290 రూపాయలలో ఫర్ ఎగ్జాంపుల్ టెల్మాసార్టిన్ 40 mg అని రాసి ఉంటారు. వాళ్ళు 100 రూపాయలు పెట్టి కొనుక్కున్న ప్రోడక్ట్లు టెల్మాసార్టిన్ 40 mg ఉంటుంది. 12 రూపాయలు 10 రూపాయలు పెట్టి కొనుక్కున్న ప్రోడక్ట్లో 12 రూపాయలు 10 రూపాయలు ఉంటుంది. అంటే 12 రూపాయలు 10 రూపాయలు పెట్టి కొనుక్కున్న ప్రోడక్ట్లో టెల్మాసార్టిన్ 40 mg ఉంటుంది. 100 రూపాయలు పెట్టి కొనుక్కున్న ప్రోడక్ట్లో టెల్మాసార్టిన్ 40 mg ఉంటుంది. లేకపోతే అమ్లోడిపిన్ 5 mg అని రాస్తే అమ్లోడిపిన్ 5 mg 8 రూపాయలు 10 రూపాయలు 5 రూపాయలు పెట్టి కొనుక్కున్న ప్రోడక్ట్లు అమ్లోడిపిన్ 5 mg పెడతారు. 80 రూపాయలు 100 రూపాయలు కొనుక్కున్న ప్రోడక్ట్ అమ్లోడిపిన్ 5 mg అనే ప్రోడక్ట్ అమ్లోడిపిన్ 5 mg పెడతారు. మనం 100 రూపాయలు పెట్టాం కదా అని అమ్లోడిపిన్ 5.01 mg కూడా పెట్టరు. మనం 5 రూపాయలకు 6 రూపాయలకు వచ్చింది కదా అని చెప్పిన దాంట్లో అమ్లోడిపిన్ 4.99% కూడా పెట్టరు. ఎందులో అయినా లేబుల్ యాక్ట్ అని ఉంటుంది. ఈ లేబుల్ యాక్ట్ అంటే చట్టం ఏంట్రా అంటే లేబుల్ పైన ఏం ఇండిగ్రేషన్స్ అంటే ఏం కాంపోజిషన్ ఉందో ఆ కాంపోజిషన్ ఆ మందులో పెట్టాలి. డబ్బులు ఎక్కువ పెట్టామని చెప్పి ఎక్కువ పెట్టకూడదు, డబ్బులు తక్కువ పెట్టామని తక్కువ పెట్టకూడదు. సో ఇది ప్రాపర్గా ప్రమోషన్ చేయలేకుంది ఎవరైనా సరే, ఏ స్థాయిలో అయినా సరే. ఎందుకంటే ప్రమోషన్ చేస్తే ప్రతి ఒక్కరు 5 రూపాయలు తీసుకెళ్తాడు, 100 రూపాయలు తీసుకెళ్ళాడు. సో వాళ్ళ మెయింటెనెన్స్, వాళ్ళ ఖర్చులు, వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. సో ఇప్పటికైనా మనం మారాల్సింది ఏంట్రా అంటే మనకు కావాల్సింది మందా బ్రాండా. సో మనకు మందు కావాలనుకున్నప్పుడు బ్రాండ్తో మనకేం పని? మనం పేరు పెట్టి అడగాలి. ఫర్ ఎగ్జాంపుల్ అది మనకు తెలియట్లేదు, మనకు కాదు. ఇక్కడ ఏంటంటే దౌర్భాగ్యము, మా షాప్కి BMW కార్లో వచ్చినోడేమో, సార్ మన దగ్గర ర్యాబెప్రజోల్ డోంపరడాన్ క్యాప్సిల్స్ రేట్ తక్కువలో ఏముందో అది ఇవ్వండి అని అడుగుతున్నాడు. కానీ ముఠా పని చేసుకొని కూలి పని చేసుకొని ఆటోలు దొక్కే వాళ్ళేమో, సార్ డాక్టర్ రాయిచ్చినారు, దీనికి ఎర్ర అక్షరాలు ఉంటాయి, 290 రూపాయలతో ఇవ్వండి సార్ అంటున్నారు. అసలు మనం పెట్టిన కాన్సెప్ట్ పేదలకు మంచి చేయాలని. పాపం వాళ్ళనేమో
ఈ డాక్టర్ అనే ముసుగులో భయభ్రాంతులు గురి చేసి నువ్వు ఇది వాడకపోతే రేపు పొద్దున నీకేమైనా జరిగితే నాకు సంబంధం లేదు అంటే మానసికంగా వాళ్ళను భయపెడుతున్నారు. ఆ స్థాయిలో వాళ్ళు ఎవరమైనా రిస్క్ తీసుకోరు. ఎందుకంటే పూర్వకాలంలో డాక్టర్ గారిని దేవుళ్ళలాగా చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం ఆ పదం వాడొచ్చో వాడకూడదో తెలియదు, కానీ అంత దారుణంగా ఉంది వాళ్ళ పరిస్థితి. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు ఏంటనేది బ్యాక్ ఎండ్ మనకు అవసరం లే. ఫైనల్గా 5 రూపాయల ప్రోడక్ట్ను 100 రూపాయలు ఎందుకు మనము పేషెంట్కు ఇవ్వవలసి వస్తుంది అనేది ఆలోచించుకోవాలి. అలాగే కొందరు పాపం డాక్టర్లు రాస్తారు. యాక్చువల్గా డాక్టర్లు ఏం రాయాలరా అంటే కాంపోజిషన్ క్యాపిటల్ లెటర్స్లో, అంటే మందు పేరు క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. అలా కాకుండా అబ్రగడబ్రా లేకపోతే ఏ ఒక నాగుపాము బొమ్మ వేసేస్తారు, లేకపోతే జడ్ ఒక కోతి లెటర్స్ వచ్చేస్తాయి. ఒక లెటర్ యాడ్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ బీపీ మాత్రలు వాడుతూ ఉంటారు. టెల్మాసార్టిన్ అంటే టెల్సార్టిన్ సిహెచ్ అని వస్తుంది. అంటే టెల్మాసార్టిన్తో ఇంకొక మెడిసిన్ క్లబ్ అయి ఉంటుంది. ఒకవేళ ఆ ప్రిస్క్రిప్షన్ తీసుకొని బయటికి వెళ్ళిపోతే ఇది సిహెచ్ఆ టాబ్లెటా అర్థం కాదు. సో ఆ పేషెంట్ ప్లెయిన్ టెల్మాసార్టిన్ వాడాడు అనుకోండి, ఆ పేషెంట్కి ఎలా తగ్గుతుంది? సో ప్రభుత్వం తెచ్చింది దానికే. రోగికి ఏం కావాలో ఆ మందును మీరు క్యాపిటల్ లెటర్స్లో రాపియాలి. రోగికి ఏం కావాలో తీసుకోవచ్చు. నాకు 100 రూపాయలది కావాలా 5 రూపాయలది కావాలనేది రోగి ఇష్టం. ఇంతకుముందు ఒక సామెత ఉండేది, పిండి కొద్ది రొట్టె లేకపోతే ఏదో, ఆ సామెత మెడికల్కి వర్తించదు. ఎందుకు వర్తించదురా అంటే రంగు ఒకటైనంత మాత్రాన చీర ఒకటి కాదని చెప్తారు. అది క్లాతులకు, స్పెట్స్కు, కార్లకు దానికి వర్తిస్తుంది. మందుకు అలా వర్తించదు. 5 రూపాయల ప్రోడక్ట్ని ఏ ప్రాతిపదికన తయారు చేస్తారో 100 రూపాయలు అదే ప్రోడక్ట్, అదే కాంపోజిషన్ 100 రూపాయలు అమ్మే ప్రోడక్ట్ కూడా అదే ప్రాతిపదికన తయారు చేస్తారు. సో ప్రజలు, నేను ఇంతవరకు ఇది 3 సార్లు 4 రిపీట్ ఎందుకు చేస్తున్నానంటే కనీసం ఈ వీడియో చూసి ఒక 100 మంది మారినా మనకు చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు నిత్యావసర సరుకులు ఇంట్లో ఉన్నా లేకపోయినా ఆవకాయ పప్పలు కూడా వేసుకుని అన్నం తినొచ్చు. కానీ మందులు లేకపోతే ఇల్లు నడవదు. ప్రతి ఇంటికి 2,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ప్రతి ఇంటికి ఖర్చు అవుతుంది. సో మన షాప్ ద్వారా మనం చెప్పినట్లు వింటే ఆ 2,000 రూపాయల మందు 400 రూపాయలకే వస్తాయి. ఒకవేళ మన మాట వినుకోకుండా వాళ్ళు నాకు అవే కావాలనుకుంటే 1,500కే ఆ మాత్రలు వస్తాయి. అది వారి యొక్క వ్యక్తిగత అభిప్రాయం. సో నేను చెప్పదలుచుకుంది ఒకటే, పబ్లిక్ ముందుగా మారాలి. నా రోగికి కావాల్సింది మందు కావాలా, బ్రాండ్ కావాలా? సో మందు కావాలనుకున్నప్పుడు నేను మందే కదా వాడాలి. నాకు ఎవరో ఎల్లయ్య చెప్పినాడో, పుల్లయ్య చెప్పినాడో, ఇంకొక మల్లయ్య చెప్పినాడో అని నేను ఆ మాత్రే ఎందుకు కావాలని అడగాలి. ఆ మాత్రలో ఉన్న మందు ఏది తక్కువైతే నాకు అది ఇవ్వండి అని అడిగే స్థాయికి వెళ్ళాలి. ఈ రోజున ఫోన్ ప్రతి ఒక్కళ్ళకు ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చింది. నువ్వు ఏం మాత్ర కావాలో వాళ్ళని అడుగుతున్నావు, వాళ్ళు ఏమిస్తున్నారో నువ్వు నీ గూగుల్కి వెళ్ళిపోతే నీకు అది ఇది ఒకటేనా కాదా కంపేర్ చేస్తే తెలుస్తుంది. సో ఇన్ని ఆప్షన్స్ మనకు సొసైటీ ఇస్తుంటే మనం ఇంకా పాపం మా అవ్వకాలం తాతల కాలం లాగా నాకు ఆకుపచ్చ కలర్ మాత్రం కావాలి అంటే ఎక్కడికి వెళ్తున్నాం మనం? సో మార్పు మొదలైంది. ఇది ఇంకొంచెం పెద్ద స్థాయికి వెళ్ళాలి. కాకపోతే మా దగ్గర అంత పెద్ద పెద్ద బడ్జెట్లు లేవు కాబట్టి నేను పెద్ద పెద్ద మీడియాకి వెళ్ళి చెప్పే ఫైనాన్షియల్ స్టేటస్ ప్రెసెంట్ మన దగ్గర లేదు. కాబట్టి నాకు మీరేదో ఫ్రీగా చేస్తున్నారంటే మీ ద్వారా నాకు తెలిసి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్పారు కదా, చెప్పిన తర్వాత ఇప్పుడు ఒక ప్రశ్న ఏంటంటే అందరికీ, ఒక మెడిసిన్ యొక్క ప్రైస్ ఎవరు డిసైడ్ చేస్తారు? ఒకటే బ్రాండ్లో 6 రూపాయలకి ఉంటుంది, ఇంకో బ్రాండ్లో 2 రూపాయలు, అదే 10 రూపాయలకి ఉంటుంది, ఒక దాంట్లో 200 ఉంటుంది, ఒక దాంట్లో 300 ఉంటుంది. ఇంత డిఫరెన్స్ పెట్టుకొని ఒక మెడిసిన్ ప్రైస్ అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? ఇది యాక్చువల్గా చట్టంలో డిపిసి అని ఒక యాక్ట్ ఉంది, ఎన్ఎల్ఎంఈ అని ఒక యాక్ట్ ఉంది. ఈ యాక్ట్లోకి వచ్చిన ప్రోడక్ట్లు ప్రభుత్వం ఏ ధర ఫిక్స్ చేస్తుందో ఆ ధర మాత్రమే ఎంఆర్పి పెట్టాలి.
ఆ ప్రోడక్ట్లు కాకుండా మిగతా ప్రోడక్ట్లు ఎవడి ఇష్టం వాళ్ళది. ఓకే. అంటే బ్రాండ్ తగ్గట్టు పెట్టుకుంటారు. ఎవడి ఇష్టం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ర్యాబెప్రజోల్ డోంపొడాన్ అని పెడతాం. అది ఉత్పత్తి ధర వచ్చేసి ₹8 ₹9 కాస్టింగ్ రేట్ వస్తుంది. దానిని ఒకరు ₹290 పెడతాడు, ఒకళ్ళు 300 పెడతారు, ఒకళ్ళు 200 పెడతారు. ఎవరి ఇష్టం వాడిది. ఫైనల్గా అమ్ముకునేవాడు నేను ఇది ప్రోడక్ట్ ₹12 అమ్ముకోవాలా, ₹15 అమ్ముకోవాలా, ₹300 అమ్ముకోవాలా అనేది ఆలోచించుకోవాలి. అంటే ఇక్కడ బెనిఫిట్ పొందుతుంది ఎవరు అంటారు? మెడిసిన్ తయారు చేసిన వాళ్ళు అవుతారా, లేకపోతే ప్రిస్క్రిప్షన్లో డాక్టర్ రాసినందుకు డాక్టర్ బెనిఫిట్ పొందుతారా, ఒక బ్రాండ్ స్టార్ట్ చేసినందుకు బ్రాండ్ వాళ్ళు బెనిఫిట్ పొందుతారా, లేకపోతే షాప్లో అమ్ముతున్న వాళ్ళు షాప్ రిటైలర్స్ బెనిఫిట్ పొందుతారా? అన్ని విధాలుగా అందరికీ లాభమే. తీరా నష్టపోయేది ఎవరంటే పబ్లిక్. ఆ పబ్లిక్ను మనం మార్చడానికి ఈ ప్రయత్నం. మీ ఆలోచన ఏంటి? అంటే ఎకనామికల్ లెవెల్లో తక్కువ ఉన్న వాళ్ళకి మంచి ధరలో మీరు ప్రైజింగ్ ఇవ్వాలనే ఆలోచన మీది, మీ బెనిఫిట్ మెడికల్ బజార్ త్రూ. కానీ మీ దగ్గర తక్కువ ధర నుంచి సేమ్ కాంపిటీషన్తో ఉన్నది ఎక్కువ ధర వరకు ఉన్న బ్రాండ్స్ అన్నీ మీ దగ్గర ఉన్నాయి. మీ ఆలోచనే తక్కువ ధరకి ఇవ్వాలని అనుకున్నప్పుడు మీరెందుకు పెద్ద పెద్ద బ్రాండ్స్ కూడా మెయింటైన్ చేస్తున్నారు? అదే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్జోల్ డిఎస్ఆర్ అని అబార్ట్ కంపెనీది వస్తుంది. అబార్ట్ కంపెనీది మేము పేషెంట్కి అమ్మేది ₹16 ₹17 అమ్ముతాం 10 క్యాప్సిల్స్. అదే డాక్టర్ రెడ్డీస్ కంపెనీది వస్తుంది, రాజోడి అని వస్తుంది, 15 క్యాప్సిల్స్ ₹360 ₹370 వస్తుంది. దానికి మేము 25% డిస్కౌంట్ ఇస్తాము. కస్టమర్ అనేవాళ్ళు అబాట్ అనే పెద్ద కంపెనీ ఉంది, ఇది ₹16కే వస్తుంది అని చెప్పినా మాకు రాజోడి అని అంటారు. రాజోడి అని చెప్పి పక్క షాప్కి వెళ్తే వాడు ₹360 ₹370 తీసుకుంటారు. కానీ మనం రాజోడీనే పెట్టి 25% డిస్కౌంట్ ఇస్తే అది కూడా నేను కన్సూమర్కి మెయిల్ చేసిన వాడిని అవుతాను కదా. సో 2 మెయింటైన్ చేస్తాను, అది వాళ్ళ ఇష్టం. డాక్టర్స్ నార్మల్గా ప్రిస్క్రిప్షన్లో ఒక నేమ్ రాసి మీకు ఇస్తారు, ఒక మెడిసిన్ కాంపోజిషన్ది. సో ఆ మెడిసిన్ ఒక మంచి రెప్యూటెడ్ ఎంఎన్సీ కంపెనీ నుంచా, లేకపోతే అసలు ఊరు పేరు లేని బ్రాండ్ అని చెప్పి పేషెంట్ ఎలా రికగ్నైజ్ చేయమంటారు చెప్పండి? పేషెంట్ తెలుసుకోవడానికి ఆస్కారమే లేదు. ఎందుకంటే ఎంఎన్సీ కంపెనీ అంటే మన దగ్గర 100 కంపెనీలు ఏమి ఉండవు, మ్యాక్సిమం 10 కంపెనీస్ ఉంటాయి. యుఎస్ విటమిన్స్, అబ్బాటు, సిప్లా, సన్ఫార్మా, గ్లాక్సో, లుపిను, అలెంబిక్, అరిస్టో, ఇట్లా ఒక 20-30 కంపెనీలు ఉంటాయి. ఆ 20-30 కంపెనీలు తెలిసిపోతుంది ఇది ఎంఎన్సీ కంపెనీయా కాదా అనేది. అలా కాకుండా ఏదో ఎల్లమ్మ పేరో పుల్లమ్మ పేరో పెట్టేసేసుకొని ఆ పేరు ఈ పేరు పెట్టేస్తే అర్థమైపోతుంది. మనం ఈ రోజున గూగుల్లో కొట్టినవాడుక ఆ కంపెనీ పేరు ఏంది, పుట్టు పూర్వోత్తరాలు అని చెప్పేస్తుంది. సో మనమే డాక్టర్ని అడగాలి, సార్ ఎందుకు సార్ మీరు సన్ఫార్మా కంపెనీ బ్రాండ్ రాయలేదు, నాకేమైనా అంత భయంకరమైన జబ్బు ఏమైనా వచ్చిందా, ఎందుకు ఈ నాసిరకం కంపెనీ రాశారు, ఎందుకు ఈ ప్రోడక్ట్ నాకు ₹400 పెట్టి తీసుకోవాలి, ఇది క్యాడిలా కంపెనీలో ₹30కి వస్తుంది, నేను ఈ కంపెనీ ₹400 పెట్టి ఎందుకు తీసుకోవాలి అని అడగాలి. అంతవరకు వాళ్ళు మారరు. అయినా అప్పటికీ కూడా డాక్టర్స్ ఎందుకు బ్రాండ్స్ అనే రాస్తారు చెప్పండి? అంటే తక్కువ ధరకు దొరుకుతాయని వాళ్ళకి కూడా తెలుస్తుంది, బట్ అప్పటికీ కూడా బ్రాండ్ అనే ఒక చిన్న ఒక థింగ్తో ప్రజలతో ఆడుకుంటారు కదా. ఆబ్వియస్లీ ఇప్పుడు మీరు అన్నట్టు ఒక గుమస్తా ఉంటారు, రోజంతా కష్టపడి ఒళ్ళు నొప్పుల కోసం అని ఒక ట్యాబ్లెట్ కోసం వస్తారు మీ దగ్గరికి. వచ్చినప్పుడు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తీసుకునే కదా మీ దగ్గరికి వస్తారు, ఎందుకంటే వాళ్ళకి భయం ఉంటుంది. కొంచెం ఎడ్యుకేటెడ్ పీపుల్ అనుకోండి, రీసెర్చ్ చేసుకొని వెళ్తారు డాక్టర్ దగ్గరికి. కానీ ఏమీ తెలియని వాళ్ళు ఒక గుమస్తా అనుకోండి వెళ్ళినప్పుడు వాళ్ళకి చెప్పాలి, ఇంకా ఇతను పొజిషన్ బాగాలేదు, మనం ఒక తక్కువ ధరకి ప్రైజింగ్ అనేది ఒక ప్రిస్క్రిప్షన్ రాద్దాం అనే థింగ్ వాళ్ళకు ఉండాలి. అయినప్పటికీ కూడా బ్రాండెడ్ లేబుల్ అండ్ లైక్ బ్రాండెడ్ థింగ్ ఎందుకు రాస్తారు మెడిసిన్? అసలు వాళ్ళు క్యాప్చర్ చేసేది వాళ్ళను, ఎందుకంటే వాళ్ళు తెలియదు అమాయకులు పాపము. తన ఇష్టం వచ్చినట్టు రాసేసేసి డబ్బులు కావాలి, వాళ్ళు వెరిఫై చేసుకునేంత వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు పాపం అమాయకులు. ఓకే, ఇప్పుడు ఒక హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాసిన తర్వాత మనం ఆ పక్కన దగ్గరలో ఉన్న మెడికల్ షాప్కి వెళ్తాం. వెళ్ళిన తర్వాత మనకు మెడిసిన్స్ ఇచ్చినప్పుడు ఎవరైతే ఉంటారో వాళ్ళు డాక్టర్ నేమ్ చూసుకొని మరి మన ప్రిస్క్రిప్షన్ మెడిసిన్స్ అన్నీ బిల్లింగ్ చేస్తూ ఉంటారు. అంటే నా డౌట్ ఏంటి అంటే ఇప్పుడు అక్కడ పర్టికులర్గా డాక్టర్ నేమ్ చూసి ఇవ్వడానికి రీజన్ ఏంటి? దాని వెనక డాక్టర్కి ఏమైనా ఉంటుందా, లేకపోతే జస్ట్ అది నార్మల్గా చేస్తున్న థింగ్గా ఇప్పుడు జరుగుతున్న ఇండస్ట్రీలో? అది పెద్ద కాంట్రవర్సీ సబ్జెక్టు. మనకు అవసరం వచ్చినప్పుడు మళ్ళీ ఇదే స్టూడియోకి వస్తాను, ఆ రోజు అన్నీ మాట్లాడదాం. ఓకే, మొత్తం సబ్జెక్ట్ అంతా ఉంది, కాకపోతే అది ప్రజెంట్ అవసరమైన సబ్జెక్ట్ అని అనుకుంటున్నాను.
ఇప్పుడు మెడిసిన్స్లో ఒక కంపెనీ తీసుకుంటే అదే కంపెనీలో మనకి తక్కువ ధరకు వచ్చే మెడిసిన్స్ కూడా ఉంటాయి, ఎక్కువ ధరకు కూడా వచ్చే మెడిసిన్స్ కూడా ఉంటాయి. బట్ ఒకటే బ్రాండ్కి ఎందుకు అంత డిఫరెన్షియేషన్ పెట్టి మెడిసిన్స్ అమ్ముతారు? ఈరోజు ప్రతి కంపెనీ వాళ్ళు ఎథికల్, జెనరిక్స్ 2 లాంచ్ చేశారు. సో ఎథికల్ అంటే ఏంటంటే దానికి ఒక టీం ఉంటుంది. ఒక 13-14 స్టెప్లలో ఆల్ ఇండియా జిఎం, డైరెక్టరు, మేనేజింగ్ డైరెక్టరు, జెడ్ఎస్ఎం, ఆర్ఎస్ఎం, ఏఎస్ఎం, టిఎస్ఎం, రిప్రజెంటేటివ్, మేనేజరు, అలాగే డాక్టర్తో కొలాబరేషన్స్, ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ అదే కంపెనీ వాళ్ళు అదే ప్రోడక్ట్ను అంటే బ్రాండ్ నేమ్ మారుతుంది, సేమ్ కాంపోజిషన్ ఉంటుంది. ఉత్పత్తి మ్యానుఫ్యాక్చర్ నుంచి డైరెక్ట్గా సూపర్ స్టాకిస్ట్కి వెళ్తుంది, సూపర్ స్టాకిస్ట్ నుంచి డైరెక్ట్గా మార్కెట్లోకి వస్తుంది. సో ఇక్కడ ఇన్ని స్టెప్స్, ఖర్చులు ఏమి ఉండవు, ఎవరికి ఏది చెప్పుకోవాల్సిన ఖర్చులు పెట్టాల్సిన అవసరం ఉండదు. సో ఒక ప్రోడక్ట్ ఉత్పత్తి ధర, వాళ్ళ మార్జిన్, గో టు మార్కెట్. ఇది ఉత్పత్తి ధర, ఇంతమంది జీతాలు, ఇంతమంది ఖర్చులు, ఇంతమందిని మెయింటైన్ చేయడం, ఆ అవుట్పుట్ అంతా పబ్లిక్ మీద వస్తుంది. సరే, ఇంత మాట్లాడుకున్నాం కదా, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఏం చదువుకున్నారు, ఏం చదువుకోవడం వల్ల మెడిసిన్ సెక్టర్ని చూస్ చేసుకున్నారు మీరు? అసలు మాది ప్రొద్దుటూరు. ప్రొద్దుటూరు అంటే కడప జిల్లాలో ప్రొద్దుటూరు అనే ఒక ఊరు. మాది బిలో మిడిల్ క్లాస్, అంటే మేము సర్వసాధారణమైన ఫ్యామిలీ. మా నాన్నగారు ఒక గుమాస్తా, నేను ఇంటర్ మాత్రమే చదువుకున్నాను. అండ్ మా అంకుల్ వాళ్ళ షాప్లో ఒక 2 years, మా అంకుల్ షాప్ వాళ్ళ తర్వాత మా బాబాయ్ వాళ్ళు షాప్ పెట్టారు, వాళ్ళ షాప్లో ఒక 2 years గుమాస్తా పని చేశాను. ఆ తర్వాత నేను చిన్న మెడికల్ ఏజెన్సీ స్టార్ట్ చేశాను. ఒక 2 years 3 years అయిపోయిన తర్వాత అబాట్ అనే ఒక కంపెనీ, ఇంతకు మునుపు ఆంధ్ర తెలంగాణ 2 స్టేట్లు కలిసి ఉండేవి. 2 స్టేట్లకు మనము సూపర్ స్టాకిస్ట్గా మనకు కంపెనీ అవకాశం ఇచ్చింది. ఒక 12 సంవత్సరాలు ఆ కంపెనీని చేసాము. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు మేము ఆల్ ఇండియా నెంబర్ 1 వచ్చాము. దాని తర్వాత మనమే ఓన్గా కంపెనీ స్టార్ట్ చేద్దామని ఓన్గా కంపెనీ పెట్టుకొని మార్కెటింగ్ చేసాము. ఇప్పుడు ఇందాక చెప్పిన ప్రకారంగా చూసుకుంటే మీరు 100 కోట్లు టర్న్ ఓవర్ చేశానని అంటున్నారు కదా. అవునమ్మా. అంతా ఆ లెవెల్ నుంచి మళ్ళీ ఈ డౌన్ లెవెల్కి వచ్చి ప్రజలకి ఇది చేయాలనే ఉద్దేశం మీకు ఎందుకు వచ్చింది? మీరు అక్కడే ఉండొచ్చు కదా, ఆల్రెడీ మీరు ఆ టర్న్ ఓవర్ ఆల్రెడీ మీరు ఫేస్ చేశారు, మీరు అంత లెవెల్కి మీరు వెళ్ళారు. అప్పటికి కూడా ఎందుకు ఇదే పొజిషన్కి వచ్చి ఏదో చేయాలని చెప్పి ఆత్రంతో ఇది స్టార్ట్ చేశారు మీరు? 4 years బ్యాక్ మా నాన్నకు సీరియస్గా ఉంటే హాస్పిటల్ జాయిన్ చేశారు. ఓకే. యాక్చువల్గా ఆయనకు ఒక ఇంజెక్షన్, నేను ఇక్కడ పేర్లు డిస్ప్లే చేయకూడదు కాబట్టి పేర్లు డిస్ప్లే చేయట్లేదు. ఆయనకు ఒక ఇంజెక్షన్ అవసరం లేకున్నా కేవలం 30,000 రూపాయల డబ్బుల కోసం ఆయనకు ఆ ఇంజెక్షన్ ఇచ్చారు. ఆ ఇంజెక్షన్ ఇవ్వడంతో ఆయన మ్యాక్సిమం 48 hours చనిపోయాడు. ఓకే, అసలు ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఓకే. కాకపోతే మనం గుడ్డిగా ఒకళ్ళ మీద నిందలు వేయడం కరెక్ట్ కాదు. కాబట్టి అసలు ఆయనకు ఆ ఇంజెక్షన్ ఎందుకు చేశారు ఏంటి, ఆ బిల్స్ చూస్తే కడుపు కాలిపోయింది. యూరిన్ బ్యాగ్ అని ఒకటి వస్తుంది, 700 రూపాయలు కలెక్ట్ చేశారు. అది మనం ఇప్పుడు మన షాప్లో అమ్మేది 60 రూపాయలు 70 రూపాయలు ఉంటుంది. అదే సేమ్. సో ఆ రోజు ఆ బిల్లు, మా నాన్న చావు కారణం, కొంచెం బాధపడ్డాను. సరే ఈరోజు మా నాన్న కాబట్టి మనం ఇలా ఫీల్ అయ్యాము, మనం పబ్లిక్ మంచి చేయాలనే ఆలోచనలో ఇది స్టార్ట్ చేసాము. ఇంతమంది మెడికల్ షాప్ వాళ్ళ కడుపు కొట్టి మీరేం పాముకుంటారు? ఇప్పుడు మీరు మీ పరంగా మీరు సెల్ఫ్ ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నారు, మీరు బాగానే తక్కువ ధరలకు మెడిసిన్స్ అమ్ముతున్నారు, మీ పరంగా చూసుకుంటే అదంతా ఓకే. కానీ ఒక మెడికల్ షాప్ పరంగా చూసుకుంటే ఎన్నో కోట్ల కుటుంబాలు బయట రోడ్డు మీద పడుతున్నాయి కదా, వాళ్ళకి రావాల్సిన లాభాలన్నీ రావట్లేదు కదా. చాలా మంచి ప్రశ్న అడిగామ్మా. అంటే ఇప్పుడు దాని త్రూ మీరు ఏమనుకుంటున్నారు, మీ లోపల మీరే ఒక సైకో ఆనందం పొందుదాం అనుకుంటున్నారా ఏంటి? ఒక మెడికల్ షాప్ వాళ్ళు బ్రతకాలంటే ఎంతమంది ఉంటారు వాళ్ళ ఇంట్లో? 4 అనుకోండి. 4 అన్నం తినడం కోసం ఒక 10,000 మందిని కడుపు కొట్టొచ్చా? అంటే ఒక మెడికల్ షాప్ వారు ఎవరో మనల్ని తిట్టుకుంటున్నారు అంటే వారి ద్వారా నాకు ఒక 3,000 మందినో 2,000 మందినో నన్ను మెచ్చుకుంటారు కదా. 4 తిట్టుకునేది కావాలా, 3,000 మంది పొగిడేది కావాలా? నేను కబ్జా చేయడం కావాలా, పబ్లిక్ మంచి చేయడం కావాలా?
మంచి చేస్తున్నారు, కాదు అనట్లేదు. కానీ ఆ పరంగా చూసుకుంటే మెడికల్ సెక్టర్ మొత్తం మీ వల్ల కొలాప్స్ అయిపోతుంది కదా. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క థింగ్ అనుకుంటారు, ఇదే మెడిసిన్ తీసుకోవాలి, అదే బ్రాండెడ్ అని చెప్పి అనుకుంటా ఉంటారు. కానీ మీ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చినప్పటికీ అందరూ ఏమనుకుంటారు, ఇంత తక్కువ ధరకు కూడా మెడిసిన్స్ ఉన్నాయి, ఇన్ని రోజులు మమ్మల్ని ఇలా మోసం చేస్తూ వచ్చారు, కానీ ఇతను అమ్ముతున్న మెడిసిన్స్ కరెక్టా కాదన్న డౌట్స్ కూడా చాలా మందికి ఉంటాయి తక్కువ ధరకు అమ్మినప్పటికీ. వారికి కావాల్సింది మనం ఇస్తున్నాం కదా. వారికి 300 రూపాయలది కావాలంటే 300 రూపాయలది ఇస్తాము, 30 రూపాయలది కావాలంటే 30 రూపాయలది ఇస్తాము. 30 రూపాయలది బయట 200 రూపాయలు అమ్ముతారు, 300 రూపాయలది 270 రూపాయలు అమ్ముతారు. మన దగ్గర 300 రూపాయలది 225 రూపాయలు అమ్ముతాము, 30 రూపాయలది 30 రూపాయలే అమ్ముతాము. సో నేను ఫైనల్లీ ఒకరు నష్టపోతే ఒక 1000 మంది లాభపడుతున్నారు కదా. అదే సినిమాలో రాజమౌళి చెప్పాడు, ఒకడు ఇబ్బంది పడినా పర్వాలేదు 1000 మంది బాగుంటే చాలు అని. సింహాద్రి అనుకుంటా, ఎన్టీ రామారావు గారిది. సో ఒకడు ఇబ్బంది పడతానా అని చెప్పి 1000 మందిని ఇబ్బంది పెట్టలేం కదా. సో 1000 మందికి మంచి చేయాలనుకున్నాను, దానివల్ల ఒకరిని ఇబ్బంది పడతాడు, దానికి నాకు సునకానందమో లేకపోతే నన్ను సైకోనో, వాళ్ళు అలా భావిస్తే నేను సైకోనే. వాళ్ళు సునకానందం పొందుతా అంటే ఓకే, సునకానందం పొందుతున్నాను. ఫైనల్గా నేను చేయదలుచుకుంది ఏంది, ప్రజలకు మంచి, అంతే. ఇన్ని కమెంట్లు, ఇన్ని తిట్లు, ఇన్ని గొడవలు, రోడ్డు వరకు వచ్చి మీ మీద అటాక్ చేయడాలు, ఇలాంటివన్నీ చేసినప్పుడు కూడా ఎందుకు మీకు అంత అవసరం ఏమొచ్చింది? అంటే మీరు కూడా వదిలేయచ్చు అంటే, ఇప్పుడు ఇన్ని కొట్లాటలు చేయాల్సిన అవసరం లేదు. మీరే చెప్పారు, నా వరకు వచ్చారు, చాలా కొట్లాటలు జరిగాయి, నా మీద అటాక్లు చేశారు, థ్రెటన్ చేశారు, చాలా చెప్తా ఉన్నారు. ఇన్ని చేస్తూ, ఇన్ని బ్యాడ్ కామెంట్స్ పడుతూ కూడా చేయాల్సిన అవసరం మీకేంటి? ఒక మంచి చేయాలి అనుకున్నప్పుడు కొన్ని భరించాలి. ఫర్ ఎగ్జాంపుల్, షుగర్ పేషెంట్కు ఒక వేలుకు దెబ్బ తగులుతుంది, డాక్టర్ గారు ఆ వేలు తీసేయాలి అని అంటాడు. ఆ వేలు పోతే నా పరిస్థితి ఏంది అని పేషెంట్ అడిగి వేలుని అలాగే పెట్టుకుంటే మొత్తం బాడీ అంతా చచ్చిపోతాడు. అలా కాకుండా సరే సార్ వేలు తీసేయండి అంటే వేలు కన్నే కట్ అయిపోతుంది. అలాగా మనం చేయాలనుకున్న పని రకరకాల అడ్డంకులు వచ్చినా మనం మంచిగా చేస్తున్నాం. అక్కడ ఎవరే కానీ నువ్వు పలాంది దోచుకుంటున్నావు, పలాంది దోపిడీ చేస్తున్నావు అని ఆర్గ్యూ చేయట్లే. మేమెలా బతకాలి, మా కడుపు కొడుతున్నావు అని బతపడుతున్నారు. దాన్ని నేనేం చేయాలి? మన పని కాదు కదా అది. మనము మంచి 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 అదే జరుగుతుంది. ఇంతవరకు జరిగింది ఒక లెవెల్, ఆఫ్టర్ 6 months ఇంకో లెవెల్. దాన్ని ప్రాక్టికల్గానే చూస్తారు అందరూ ఏంటి అనేది. ఇప్పుడు బయట వాళ్ళు, ఇప్పుడు మీలా ఉన్న చాలా తక్కువ మంది ఉంటారు మీరు ప్రకారంగా చూసుకుంటే. వాళ్ళు అంత ప్రైస్ పెట్టి అమ్ముతున్నప్పుడు మీరు ఇంత తక్కువ ప్రైస్కి ఎలా ఇవ్వగలుగుతున్నారు? మీకు ఎక్కడి నుంచి మెడిసిన్స్ వస్తున్నాయి? మీరు ఎలా చేస్తున్నారు? మనం ప్రతిదీ దాదాపు 95% క్యాష్ అండ్ క్యారీలోనే పర్చేజ్ చేస్తాము. ఆథరైజ్డ్ డిస్ట్రిబ్యూటర్స్ దగ్గరనే కొనుగోలు చేస్తాము. అండ్ మ్యాక్సిమం సూపర్ స్టాకిస్ట్ అంటే డిపోల దగ్గర నుంచే కొనుగోలు చేస్తాము. సో డిఫరెన్సియేషన్ చేతులు మారే కొద్దీ డిఫరెన్సియేషన్ వస్తుంది. మనం డైరెక్ట్గా పర్చేజ్ చేస్తే డిఫరెన్సియేషన్ పబ్లిక్కి వెళ్తుంది, అంతే. సో డైరెక్ట్ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి తీసుకొని మీరు డైరెక్ట్గా కస్టమర్స్కి ఇస్తున్నాము. సో మిడిల్ పర్సన్స్ లేకపోవడం వల్ల మీ దగ్గరికి తక్కువ ధర ప్రైజెస్ ఇస్తున్నాము. మీ రీల్స్ చూసుకుంటే నేను అంటే మీరు ఓపెన్ చేసిన ప్రతి అవుట్లెట్లో నేను చూసాను అనమాట. 10% నుంచి 25%, 85% వరకు మెడిసిన్స్ పైన డిఫరెంట్ పర్సెంటేజ్ ఆఫ్ డిస్కౌంట్ అనేది మీరు ఇస్తున్నారు కదా. ఈ డిఫరెంట్ వైడ్ రేంజ్ ఆఫ్ పర్సెంటేజ్ ఆఫ్ డిస్కౌంట్ అనేది ఎందుకు వేరే వాటి మీద ఇంత వేరియేషన్స్ ఉన్నాయి? చాలా పెద్ద ప్రశ్న అడిగాము. యాక్చువల్గా బ్రాండెడ్ మెడిసిన్ అంటారు. ఈ బ్రాండెడ్ మెడిసిన్ అంటే ఏంటంటే చట్ట ప్రకారము రీటైల్ షాప్కు మార్జిన్ ఎంఆర్పి నుంచి 20% ఉంటుంది. మనము వాటికి 25% పేషెంట్కి ఇస్తున్నాం. ఇన్సులిన్స్ అని ఉంటుంది, అది యాక్ట్ ప్రకారం 16% టు ద రీటైలర్, అంటే మెడికల్ షాప్కు 16% మార్జిన్ ఉంటుంది. మనం ఆ ప్రోడక్ట్ను 21% పేషెంట్కి ఇస్తున్నాం. అండ్ అలాగే 85% అనే సబ్జెక్ట్ ఏంటంటే జెనరిక్స్, సిప్లా, సన్ఫార్మా, లుపిను, అబ్బాటు, అలెంబికు, ఆల్కెము, అరిస్టో, వాట్ ఎవర్, దాదాపు కొన్ని 100 కంపెనీలు ఉన్నాయి. అన్ని కంపెనీలు ఆ ప్రోడక్ట్ని ఎంఆర్పిని బేస్ చేసుకొని బిల్లింగ్ ప్రైస్ ప్రకారం 80%, 85%, 90%, 75% అది ఫిక్స్ చేస్తామన్నమాట. అలాగే కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డెక్సోలాక్ అని ఉంటుంది, అది పీటీఆర్ అంటే రీటైలర్ మార్జిన్ 8%, 8.5% ఉంటుంది. మనం 15% పేషెంట్కి ఇస్తాం. అలాగే ఆప్టమిల్ గోల్డ్ అని ఉంటుంది,
అది 8% 9% టు ద రీటైలర్, అంటే మెడికల్ షాప్ మార్జిన్ ఉంటుంది. కానీ మనం 15% టు ద పేషెంట్, అంటే కన్జ్యూమర్కి ఇస్తాము. అంటే రిటైలర్కి రావాల్సిన ఒక పర్సంటేజ్ అండ్ మీరు కొంటున్న డిస్కౌంట్ కూడా నేను పబ్లిక్ ఇచ్చేస్తున్నాను. నా మెయింటెనెన్స్ యాజ్ అన్ యావరేజ్గా నాకు 1% 2% కూడా ఖర్చు అవ్వదు. సో ఆ 1% 2% నేను పెట్టుకొని టు ద కన్జ్యూమర్కు అమ్ముతున్నాను. నేను శాలరీస్ ఒకటే ఇవ్వాలి, మిగతా అంతా నా సొంత లెక్క, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నా సొంత లెక్క, అక్కడ ఉన్న ఇన్వెంటరీ నా సొంత లెక్క. నేను ఇంకా దేనికి వేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఇది కేవలం మీరేమీ ఆశించకుండా మంచి కోసమే చేస్తున్నారు. యా, కరెక్ట్ అమ్మా. ఒక బిజినెస్ స్టార్ట్ చేశారంటే మంచి ఉంటుంది, కాదు అనట్లేదు. మంచితో పాటు ఎవరైనా ఒక పర్సెంటేజ్ ఆఫ్ అమౌంట్ అనేది ఆశిస్తారు. సో మీరు అదేం ఆశించకుండా ఓన్లీ ప్రజలు మంచి కోసమనే చేస్తున్నారు. మనం అలా ఆశించలేదు కాబట్టే నా వెనకాల ఎవరో హీరో లేరు, లేకపోతే నా పక్కన హీరోయిన్ లేదు. మనం మన షాపులు ఫ్రాంచైజీ ఇస్తున్నాము అని ఒక 4 మీటింగ్స్ 5 మీటింగ్స్ చేస్తే 100 మంది ఫ్రాంచైజీ కావాలని చెప్పి తీసుకుంటున్నారు. దేనికోసం తీసుకుంటున్నారు? మనం చేసే ఆ డిస్కౌంట్ సెక్షన్ బట్టి, మనం డిజైన్ చేసిన ఆ ఫార్ములాని బట్టి. ప్రతి ఒక్కరు తీసుకున్న వాళ్ళలో 70% ఆఫ్ పీపుల్స్ వాళ్ళకి ఆల్రెడీ మెడికల్ షాప్స్, మెడికల్ ఏజెన్సీలు ఉన్నాయి. ఓకే. సో వాళ్ళకు తెలుసు ఇది మనకు రాదు అని. సో వాళ్ళందరూ వచ్చి తీసుకుంటున్నారంటే ఆ కాన్సెప్టే ఇది. ఇప్పుడు మీరు ఇలా అన్నారు కదా, ఇప్పుడు మెడికల్ షాప్స్ వాళ్ళే వచ్చి తీసుకుంటున్నప్పుడు మీ దగ్గర తక్కువ ప్రైస్ కొనేసి వాళ్ళు ఎక్కువ ప్రైస్కి అమ్మితే? అలా డిజైన్ చేయలేదు ఇది. హెచ్ఓ అంటే ఇక్కడ మనం ఏ ప్రైజ్ ఏ ప్రొడక్ట్ అమ్ముతాము, సాఫ్ట్వేర్ అన్ని షాపులలోకి అదే ప్రైజ్ వెళ్ళిపోతుంది. వాళ్ళ చేతులలో ఏ మాడిఫికేషన్స్ ఉండవు. వాళ్ళు ఓన్లీ ప్రొడక్ట్ క్వాంటిటీ మాత్రమే టైప్ చేయాలి, మిగతా అంతా సిస్టమ్ జనరేట్ చేస్తుంది. మొత్తం సాఫ్ట్వేర్ అప్డేట్ ఉంటుంది. వాళ్ళు ఎక్కడైనా మిస్టేక్ చేస్తుంటే హెచ్ఓ టీం ఒకటి ఈగల్ టీం అని పెట్టుకున్నాము. సో వీరు వారి యొక్క సీసీ క్యామ్స్ విత్ వాయిస్ తో సహా వింటూ ఉంటారు. ఒకవేళ అలా ఎవరైనా చేస్తే వాళ్ళు ఇమ్మీడియట్ గా లెఫ్ట్ అయిపోవాల్సి వస్తుంది. సో ఆల్రెడీ సిస్టమేటిక్గా మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ఇచ్చారు. సరే, ఇంతసేపు అంతా మీరు చెప్తా ఉన్నారు నేను ఏదో మంచి కోసం చేస్తున్నా అని చెప్పారు. ఇప్పుడు వచ్చేసేమో నేను ఫ్రాంచైజీలు కూడా ఇస్తున్నాను, 100 అవుట్లెట్లు స్టార్ట్ చేశాను అంటున్నారు. ఇప్పుడు మీ దగ్గర ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు బయటికి వెళ్ళి అడుగు తినాలా ఏంటి? అంటే ఇప్పుడు మీరు మార్జిన్స్ లేకుండా చేస్తున్నా అని చెప్పారు కదా, స్టాఫ్ వర్క్ వస్తే చాలు, వాళ్ళకి సాలరీలు ఇచ్చుకుంటే చాలు, ఇంకేం ఆశించట్లేదు అని చెప్పి మిమ్మల్ని నమ్ముకొని ఒకరు ఇన్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళు బయట ఎలా సస్టైన్ అవుతారు? వాళ్ళే మార్జిన్స్ లేకుండా ఎలా ఉంటారు? అంటే రోడ్డు మీద కూర్చొని వాళ్ళు కూడా మంచిదనం, టెంపుల్స్ వాటిలో వెళ్ళి కూర్చోవాలా ఏంటి? ఇంత ప్రశ్న అడిగితే నేనేం చెప్పాలమ్మా? ఇది మార్జిన్ స్కేల్ అనేది పబ్లిక్ పోర్టల్లో పెట్టేది కాదు. సో నేను ప్రతి ఒక్కరిని మా యొక్క ప్రెమిసెస్కు రమ్మని చెప్పి మీటింగ్ అటెండ్ అవ్వమని చెప్పి వాళ్ళు ఎంత డబ్బులు పెట్టాలి, వాళ్ళు ఏ విధంగా సస్టైన్ అవుతారు, ఏ విధంగా మీకు డబ్బులు వస్తాయి అని చెప్పి మేము ఇక్కడ చేస్తున్న పని వాస్తవమా కాదా, మేము చేస్తున్న పని వ్యాపారస్తులమా కాదా, మేము చేస్తున్నది ప్రాక్టికల్ లెవెల్లో సాధ్యమా అసాధ్యమా, మీకు ఇవన్నీ బేరీ చేసుకొని మీకు కంఫర్టబుల్ అయిన తర్వాతనే మాతో జాయిన్ అవ్వండి అని చెప్తున్నాము. అలా లేకపోతే నేను మా యొక్క రీటైల్ అవుట్లెట్లో ఈ ఫ్రాంచైజ్ మీటింగ్ కంటెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. నేను కూడా దస్ఫలాలోనో, గోల్కొండ హోటల్లోనో, లేకపోతే నోవాటల్లోనో మీటింగ్ పెట్టి నా పక్కన ఒక మంచి మీలాంటి మంచి అందమైన అమ్మాయిని యాంకర్గా పెట్టుకుని, లేకపోతే ఒక మంచి హీరోను దాన్ని ఏమంటారు ప్రమోటర్గా పెట్టుకొని నేను కూడా చేసేవాడిని. నేను ఎందుకు ఎక్కడ నిజామాబాదు, ఎక్కడ బైంసా, ఎక్కడ చాపరా, ఎక్కడ పార్వతీపురం, ఎక్కడ చిత్తూరు, ఎక్కడ పుంగనూరు, ఇంత దూరం అంటే 600-700 కిలోమీటర్ల దూరం నుంచి ఎందుకు విజయవాడ రమ్మని చెప్తున్నాను? డబ్బులు పెట్టుబడి పెట్టేవాడు నీళ్ళలో పోయకూడదు. నేను పెట్టే డబ్బులు ఇవి వాస్తవంగా వాళ్ళు వ్యాపారస్తులా కాదా, వాళ్ళు వ్యాపారం చేసే వాళ్ళ కాదా, వాళ్ళు మన దగ్గర ఎంత డబ్బులు తీసుకుంటున్నారు, మనకి ఏమేమి ప్రాపర్టీస్ అప్పచెప్తున్నారు, మనకు వాళ్ళు చెప్పిన ప్రకారం మనం నడుచుకోవాలా, ఈ విధంగా డిస్కౌంట్స్ ఇస్తే నాకేమన్నా డబ్బులు మిగులుతాయా మిగలవా, ఇవన్నీ ప్రాక్టికల్గా నేను మీటింగ్లో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే వాళ్ళు మనల్ని జాయిన్ కమ్మని చెప్పాను. చాలామంది ఫోన్లు చేసి, సార్ అవసరం లేదండి, మీరు చాలా మంచి వాళ్ళు, మాకు మీ గురించి తెలుసు, మీ అకౌంట్ డీటెయిల్స్ పెట్టండి, నేను ట్రాన్స్ఫర్ చేస్తాను. అరే డబ్బులు కొట్టి ఏం చేస్తావు? నేను మంచోని కాదు, దొంగనా కొడుకుని, నీ డబ్బులు రెస్పాన్సిబుల్ ఎవరు రేపొద్దున? ఈ రోజున సోషల్ మీడియా
మంచికి రూపాయి ఉపయోగపడుతుందంటే 999 రూపాయలు బ్యాడ్కి ఉపయోగపడుతుంది. ఎనివే నేను ఎవరికైనా కోపం తెప్పించేమో, నేను చెప్పింది మాత్రం ఫ్యాక్ట్. ఎందుకంటే మంచి చేసే వాళ్ళు 1% ఉంటే 999% జనాలను ఎలా 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 మనము చీటింగ్ చెప్పాలి. అంటే ఏంట్రా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాటిల్ చూపిస్తారు, ఈ బాటిల్ మా దగ్గర 2 రూపాయలే అంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ బ్యాగ్ కొనుక్కుంటే ఆ బాటిల్ 2 రూపాయలకి ఇస్తామంటారు. అవును. సో ఇవన్నీ చాలా చూసాం కాబట్టి మన షాప్లో అసలుకు మనం 25% సాధ్యమా, 19% సాధ్యమా, 15% సాధ్యమా, 85% సాధ్యమా, ప్రాక్టికల్గా వాళ్ళకంత క్యాపబిలిటీ ఉందా లేదా, ఇవన్నీ మనం ఒక 2,000 రూపాయలు ఖర్చులు పెట్టుకుంటే తెలుస్తాయి. ఆ తర్వాత మనం డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసేది ఎప్పుడైనా పెట్టుకోవచ్చు మనం షాపు. ఇవన్నీ చూస్ చేస్తే ఒకరోజు లేట్ అవుతుంది. చూడకోకుండా చేస్తే డబ్బులు పోకుండా ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం అందరినీ అంత దూరం పిలిపించుకొని మీటింగ్లో ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి నచ్చితేనే ముందుకెళ్తున్నాం, లేకపోతే అసలు ముందుకెళ్ళే ప్రసక్తే లేదు. అంటే ఇప్పుడు ఎవరైనా తీసుకున్నప్పుడు అది ఒక్కటే బిజినెస్ కింద పెట్టుకుంటే కుదరదు అంటారు. ఎందుకంటే నా నుంచి ఏం మార్జిన్స్ లాభాలు ఉండవు కాబట్టి. అదే ఆ ప్రొఫైల్, ఆ మార్జిన్ ప్రొఫైల్ అనేది మీటింగ్కి ఎవరు అటెండ్ అవుతారో వారికి ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. వాట్ ఈజ్ వాట్ అనేది. ఆ ఎలా మార్జిన్ అనేది మీటింగ్ అటెండ్ అయ్యి మనతో జర్నీ చేయాలనుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ మ్యాచ్ ఉంది, ఆడేవాళ్ళేమో 13 మంది, 2 ఎంపైర్లు, అంటే ఎంతమంది ఉంటారు మొత్తం స్టేడియంలో? 15 మెంబర్స్ ఉంటారు. కానీ చూసే వాళ్ళు ఎంతమంది ఉంటారు? కోట్ల మంది, లక్షల మంది ఉంటారు. ఓకే, సో లక్షల మందిలో ఎవరికి ఫేవరబుల్ వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ గేమ్ ప్లే చేసేవాడు 15 మందే. సో ఇక్కడ నేను ఒక్కనే, ఎంతమంది చూసేవాళ్ళు కామెంట్లు చేస్తాను అందరికీ నేను ఒక్కనే రిప్లై ఇవ్వాలి. ఓకే, మీరు వచ్చిన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా అన్నారు, అంతా బాగుంది. నచ్చిన వాళ్ళకి అవుట్లెట్స్ ఇస్తున్నా అన్నారు, ఇంకా బాగుంది. ఇప్పుడు అందరికీ వచ్చే డౌట్ ఏంటి అంటే, మీరు ఒక మంచి కోసం చేస్తున్న పని అయినా కూడా ఇది కాకుండా మీరు మీ ఫ్యామిలీ సస్టైన్ అవ్వడానికి మీరేం చేస్తున్నారు ఇది కాకుండా? మనకు ఒక 3 కంపెనీలు C&F ఉన్నాయమ్మా, మెడికల్ కంపెనీలే. మనకు ఓన్గా ఒక 2 కంపెనీలు ఉన్నాయి. సో మనకు అది చాలు. అందుకే దీని నుంచి ఏం ఆశించకుండా మంచి కోసమనే చేస్తున్నాము. మీరు ఆల్రెడీ ఒక బిజినెస్లో సక్సెస్ఫుల్ అవుతున్నారు, ప్రజల కోసం మంచి చేద్దాం అనుకుంటున్నారు. మిమ్మల్ని గుర్తించి మేము పిలిచాం, కాదు అనట్లేదు. ఏదో పబ్లిక్ కోసం చేయాలనే థింగ్తో వచ్చి మీరు ఎందుకు మాట్లాడాలనుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ద్వారా ఎంతో కొంతమందికి మనకు కావాల్సింది మందే కదా, ఒక 10 మందికైనా తెలుస్తుంది కదా మీ మీడియా ద్వారా అనే ఆలోచనతోనే వచ్చానమ్మా. మీరు మెడికల్ సెక్టర్లోనే ఉన్నారు, మీతో కాంపిటీషన్ చాలా సెక్టర్స్ ఉన్నాయి. మీరు మెడికల్ సెక్టర్లో ఉంటూ దీనికోసమే మాట్లాడితే రేపు పొద్దున్న దాని త్రూ మీకు ప్రాబ్లమ్స్ వస్తాయని ఎప్పుడు అనిపించలేదా? ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళు ఏం చేయాలో డ్యామేజ్ చేసేసారు మనకు. అంటే మనం చేసే కంపెనీలు సేల్ చేయకుండా ఉండడము, కంపెనీలను చంపేయడము, టర్న్ ఓవర్ తగ్గిపోవడము, అవన్నీ చేసేసారు. ఇంకా భౌతికంగా దాడులు అంటావా, వాళ్ళు నా ఫోటో చూడక మునుపు వచ్చారు గుంపులుగా. నేను ఎవరు అని తెలుసుకున్న తర్వాత లోపల రాలేదు. ఇప్పుడు మన పర్టికులర్గా బెనిఫిట్ మెడికల్ బజార్ త్రూ డైలీ లైఫ్లో మనం చాలా ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తాం. ఇంట్లో కామన్గా మెడికల్ కిట్ అని పెట్టుకుంటాం. అంటే జ్వరం ట్యాబ్లెట్స్, పెయిన్ కిల్లర్స్, బీపీ ట్యాబ్లెట్స్, షుగర్ ట్యాబ్లెట్స్, ఇలా కామన్గా మన ఇంటికి అవసరమైన ట్యాబ్లెట్స్ మనం పెట్టుకుంటాం. సో ఈ ట్యాబ్లెట్సే మీ మెడికల్ బజార్లో దొరికే ధర ఎంత ఉంటుంది, బయట దొరికే షాపుల్లో ధర ఎంత ఉంటుందో చెప్పగలరా? ఒక 5 మెడిసిన్స్ మన దగ్గర ఎథికల్ ఐటమ్స్కు 25% డిస్కౌంట్ ఇస్తామమ్మా. ఇన్సులిన్స్కు 21% డిస్కౌంట్ ఇస్తాము. ఇంకా జెనరిక్స్ అంటే పర్టికులర్గా టెల్మావాజ్ 40 అని ఉంటుంది, బయోకెమ్ కంపెనీది. అది ఎంఆర్పి 72 రూపాయల 66 పైసలు ఉంటుంది. మనం పేషెంట్ కంటే కన్జ్యూమర్కి అమ్మేది 14 రూపీస్. అంటే ఎంత? 14 రూపీస్. అలాగే టెల్మావాక్ హెచ్ అని ఉంటుంది, ఈ వాకాడ్ కంపెనీది. ఇది 135.59 పైసలు ఎంఆర్పి. మనం పేషెంట్కి ఇచ్చేది 22 రూపాయలు. ఇంకోటి గ్లింప్ M2 అంటే షుగర్కి వాడతారు. ఇది వచ్చేసి గ్లిమిప్రైడ్ మెట్ఫార్మిన్ ఉంటుంది. ఇది వచ్చేసి ఎంఆర్పి 211 రూపాయల 95 పైసలు. మనం అమ్మేది 13 రూపాయలు. ఎంత? 13. సో ఇంకోటి గ్లింప్ M1 అని ఉంటుంది, ఇదే బయోకెమ్ కంపెనీది. బయోకెమ్ అంటే క్యాడిలా వాళ్ళది, అంటే వరల్డ్లోనే బెస్ట్ కంపెనీ. 120 రూపాయలు ఎంఆర్పి ఉంటుంది. మనం పేషెంట్కి అమ్మేది 11 రూపాయలు. 11. ఇట్లా ప్రతిదీ చెప్పుకుంటా పోతే ప్రతి ప్రోడక్టు ఇదే రేషియోలో. అంటే 211 రూపాయలు ఎక్కడ,
రూపాయలు 11 ఎక్కడ? రూపాయలు అక్కడ. సో ఈ విధంగా మన దగ్గర బ్రాండెడ్కు అంత డిస్కౌంట్, జెనరిక్స్కు ఈ రేట్స్ వస్తాయి. సో వాళ్ళు అలా ఉన్నారు, అలా మాట్లాడుతున్నారు అంటే రీజన్ అదే. ఇంతమంది ఫ్రాంచైజీ కోసం వచ్చారు అంటే రీజన్ అదే. వాళ్ళు ఒక మెడికల్ ఏజెంట్ దగ్గరికి పోయినా ఈ రేట్లు రావు. మీ దగ్గర ఎవరైనా బల్క్గా మెడిసిన్స్ కొనేసుకొని బయట ప్రైవేట్గా ఎక్కువ ధరలకు అమ్మితే? అది వారి ఇష్టం అమ్మా. నేను ప్రజలకు మంచి చేస్తాను కానీ, అంటే యాజ్ యాన్ మన కౌంటర్కి వచ్చారు, వాళ్ళకి ఏం కావాలంటే తీసుకెళ్ళి. మంది రీటైల్ అండ్ హోల్సేల్ 2 బిజినెస్లు ఉన్నాయి. వాళ్ళకి తక్కువ ధరకు వస్తుంది కదా అని చెప్పి వాళ్ళు షాప్ పెడితే తీసుకెళ్ళినా వాళ్ళ ఇష్టం అది. అక్కడ వాళ్ళ షాప్ సేల్ మనం నిలబెట్టలేం కదా, వారి ఇష్టం వాళ్ళది. మనం ఎవరికైనా ఇస్తాం, బల్క్లోనే ఇస్తాము, రీటైల్గానే ఇస్తాము. ఇప్పుడు కొన్ని కాంట్రవర్షియల్గా మాట్లాడుకుంటే కొన్ని మెడిసిన్స్ ప్రెగ్నెన్సీ కిట్స్ అని, ప్రెగ్నెన్సీ ట్యాబ్లెట్స్ అని, 1 month అబార్షన్ ట్యాబ్లెట్స్ అని, వాళ్ళు ఇలా కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి. సో చాలా మెడికల్ షాప్స్లో అది తక్కువ ధర అయినా కూడా బయటకు వచ్చినప్పటికీ ఎక్కువ ధర పెట్టి బ్లాక్లో అమ్ముతూ ఉంటారు. సో అలాంటివి మీ మెడికల్ బజార్లో జరిగితే మీరు అది యాక్సెప్ట్ చేస్తారా? అసలు మేము మా మందులంగట్లో అవి అమ్మమమ్మ. వాటిని NRX డ్రగ్స్ అంటారు. అవును. అంటే వాటికి చట్టబద్ధంగా ఒక ప్రెమిసెస్లో పెట్టాలి. వాటిని ఎవరికి పడితే వాళ్ళకి సేల్ చేసేవి కాదు. సో ఇక్కడ మేము అసలు ఆ NRX ప్రోడక్ట్ జోలికే వెళ్ళలేదు. అంటే మేము పెట్టాం అసలు. ఎందుకంటే అది చాలా కాంప్లికేటెడ్ ప్రోడక్ట్. అసలు అంత రిస్క్ తీసుకునే అవసరం మనకు లేదు. అలాగే అలా అని చెప్పి మేము పూర్తిగా సేల్ చేయకుండా ఉండము. మేము ఎవరికైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక న్యూరో లేకపోతే ఒక పిచ్చి పేషెంట్కి మందులు కావాలి, వారి దగ్గర నుంచి అఫిషియల్గా ఒక డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తీసుకుంటాము. అట్ ద సేమ్ టైం ఆ రిలేటెడ్గా ఒక 4 ప్రోడక్ట్లు 5 ప్రోడక్ట్లు ఆ ప్రిస్క్రిప్షన్లు ఉన్నాయో లేదో వెరిఫై చేస్తాము. ఆ పేషెంట్ ఆధార్ కార్డ్ తీసుకుంటాము. తీసుకొని వాళ్ళకి మనము అది బిల్ చేసి ఇస్తాము. అంతేగాని విడిగానో లేకపోతే అసలు ఆ ప్రోడక్ట్ మా దగ్గర అవైలబిలిటీలో ఉండవు. ఇవన్నీ వాళ్ళ దగ్గర ప్రిస్క్రిప్షన్ తీసుకున్నాక మనము వాళ్ళ దగ్గర అడ్వాన్స్ తీసుకొని స్టాకిస్ట్కి ఆర్డర్ పెట్టి తెప్పించుకుంటాము. ఇన్వెంటరీ అయితే మెయింటైన్ చేయం మేము అసలు. వాళ్ళకు ప్రిస్క్రిప్షన్ తీసుకున్న తర్వాతనే ఆర్డర్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇలాంటి ప్రాసెస్లో చాలామంది టీం మీద ఎక్కడైతే ఉంటారో మీ స్టోర్స్లో, సో వాళ్ళకి కూడా తట్టలేని ఒక చిన్న పాయింట్ తట్టచ్చు. ఇట్లా మెడిసిన్స్ తీసుకొని వెళ్ళి బయటకు నేనే ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చు కదా అని ఒక చిన్న ఉండొచ్చు. అయినప్పటికీ టీంని మీరు ఎలా మేనేజ్ చేస్తారు? అంటే వాళ్ళు బయటికి వెళ్ళాలి, మన దగ్గర ఇన్వెంటరీ ఉండదు కదా. ఇవన్నీ అట్లనే నార్మల్ జనరిక్ మెడిసిన్స్ కూడా ఇప్పుడు మీరు ఏవైతే చెప్పారో బయట 219 రూపాయలు అయితే మీ దగ్గర 11కి అమ్ముతున్నారని చెప్తున్నారు కదా. సో అవే మెడిసిన్స్ టీం ఉంటారు కదా, వాళ్ళకి ఒక చిన్న దురబుద్ధి పుట్టి బయటకు వెళ్ళి నేను ఎక్కువ అమ్ముకుంటే నాకే వస్తుంది కదా అని చెప్పారు. అలా అనుకుని ఉండుంటే మీరేం చేస్తారు? అది వారి ఇష్టం. మనం ఎవరిని అలా అడ్డుకట్ట వేయలేము. ఒకరిని అడ్డుకట్టేసాము లేకపోతే వాళ్ళే పక్కింటి వాళ్ళని పిలిపించుకొని తెచ్చుకొని అమ్ముకుంటారు. అది ఎవరి ఇష్టం వాళ్ళది, మనకు అవసరం లేదు. ఇప్పుడు ఇది ఒక మంచి పని కోసం చేస్తున్నారు కదా, అసలు ప్రాపర్గా ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత చాలా మందికి ఒక మంచి బుద్ధి కలుగుతుంది, మనం కూడా స్టార్ట్ చేద్దాం, ప్రజలకు మంచి చేద్దాం అన్న ఒక ఆలోచనతో మీ దగ్గరికి వచ్చి మీ బిజినెస్ మోడల్ ఏంటి అని అడిగితే మీరు మొత్తం క్లియర్గా ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? అసలు మీ ఫ్రాంచైజ్ మోడల్ ఎలా వర్క్ అవుతుంది, మీ బిజినెస్ మోడల్ ఏంటి అని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మన బిజినెస్ ఫ్రాంచైజీలో 3 స్లాబ్స్ ఉంటాయి. ఓకే. సిల్వర్, గోల్డ్, ప్లాటినం. సిల్వర్ అనే దానికి ఇన్వెస్ట్మెంట్ 5 lakhs, గోల్డ్ అనే దానికి 50 lakhs, ప్లాటినం అనే దానికి 5 crores. ప్రెసెంట్ మనము ఓన్లీ సిల్వర్ ఫ్రాంచైజీలు మాత్రమే ఇస్తున్నాము. అంటే 5 lakhs ఇన్వెస్ట్మెంట్ ఇదే ఇస్తున్నాము. సో ఈ 5 lakhs ఇన్వెస్ట్మెంట్కు వాళ్ళకు వితిన్ 1 yearలో లేకపోతే 10 నెలల్లో వాళ్ళు పెట్టిన డబ్బులు వాళ్ళు రిటర్న్స్ వచ్చేలాగా ప్లాన్ చేసాము. ఇంతకు మించి మనము ఏం చెప్పినా కూడా అది పబ్లిక్లోకి వెళ్ళిపోతుంది. ఫ్రాంచైజీ తీసుకున్న వాళ్ళకి ఇబ్బంది పడతారు. సో ఈ 3 విధాలుగా ఈ స్ట్రక్చర్ ఉంటుంది. అండ్ అలాగే ఈ 5 lakhsకి సంబంధించి మనం ఏం తెచ్చామురా అంటే C&A సిస్టమ్ అంటారు. అంటే అక్కడ ఉన్న షాపు వాళ్ళది కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళది కాదు, ప్రాపర్టీస్ వాళ్ళవి కాదు, సిస్టమ్ వాళ్ళది కాదు, సాఫ్ట్వేర్ వాళ్ళది కాదు, ఏది వాళ్ళది కాదు. టోటల్గా మా పేరుతో ఉంటుంది. వారికి కమిషన్ మాత్రమే వస్తుంది. మొత్తం మీ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. ఓకే. ఇన్వెస్ట్మెంట్ వాళ్ళది, కమిషన్ బేస్డ్ మీరు మాట్లాడుకుంటారు, మార్జిన్ ఉంటుంది. సో దీన్ని C&A సిస్టమ్ అంటారు. అంటే పెద్ద పెద్ద కంపెనీలు డిపోలకు ఇస్తారు. అలాగా మనం రీటైల్ రంగంలోకి ఈ సిస్టాన్ని జనరేట్ చేసాము. ఓకే. ఇప్పుడు 3 డిఫరెంట్ ప్యాకేజెస్ చెప్పారు కదా. ఇప్పుడు సిల్వర్ అనేసరికి 5 lakhsతో ఆగిపోయింది, కానీ అదే గోల్డ్ వచ్చేసరికి 50 lakhs, ప్లాటినం వచ్చేసి
5 crores. 5 CR. ఎందుకు ఇంత డిఫరెన్స్ ఉంది? డిఫరెంట్ అంటే ఇప్పుడు మెడిసిన్స్ తెచ్చే బల్క్ అనేది ఎక్కువ ఉంటుందా, లేకపోతే? కాదు, ఇది 5 lakhs అనే సబ్జెక్టు, దీనికి కావాల్సింది 150 to 180 స్క్వేర్ ఫీట్స్ రూమ్ కావాలి. ఓకే. 50 లక్షలు అనే సబ్జెక్టు ఒక 7,000 8,000 స్క్వేర్ ఫీట్లో కావాలి. ఓకే. 5 crores అనే సబ్జెక్టు ఒక 30,000 స్క్వేర్ ఫీట్లో కావాలి. సో మూడు విధి విధానాలు వేరు. కాకపోతే ఏంటంటే మనం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళు తీసుకున్నాము అంటే అక్కడ ఏమైనా ఈ స్టార్టింగ్ స్టేజ్లో జరిగితే అంటే ఏమైనా ఇబ్బందులు పడితే అనవసరంగా మనకు లోగోకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఒక 100-150 అయ్యేంత వరకు ఓన్లీ ఈ సిల్వర్ ప్లాన్ మాత్రమే ఇస్తున్నాను. దీని తర్వాత ఆటోమేటికల్ పబ్లిక్ నేను అడగకముందే వాళ్ళే చెప్తారు, మనకి ఇది వద్దు సార్, మనం దీంట్లోకి వెళ్తామని. ఆ రోజున అవే వస్తాయి ఏంటి అనేది. ప్రజెంట్ దీంట్లో వెళ్దామని అనుకుంటున్నాను. అంతే. ఇన్ని అవుట్లెట్స్ ఇచ్చారు, బాగానే ఉంది, ఇంత మెయింటైన్ చేస్తున్నారు కదా. అసలు ఇంత ఇన్వెంటరీ మెయింటైన్ చేసే మీకు గోడౌన్ ఎక్కడ ఉంది? అసలు ఇంత సప్లై చేస్తూ ఉంటారు కదా ప్రతి అవుట్లెట్కి. సో మీకు ఒక పర్టికులర్ గోడౌన్ అనేది ఎక్కడ ఉంది? మనదే ఒక 15,000 అంటే 15,000 స్క్వేర్ ఫీట్లో మా ఓన్ ప్రిన్సెస్ ఉంది. బిల్డింగ్ ఉంది, 5 ఫ్లోర్ల బిల్డింగ్. అక్కడి నుంచి మొత్తం ఆపరేషన్ జరుగుతాయి. అలాగే ఒకవేళ మనం టైంకి పేషెంట్కి మందులు వచ్చినప్పుడు లైవ్లో ఇవ్వలేకపోయామంటే అడ్వాన్స్ ఆర్డర్స్ తీసుకుంటాము. వాళ్ళు అడ్వాన్స్ ఆర్డర్లు ఎందుకు ఇవ్వాలి మన దగ్గర అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి కావాల్సిన మందులు తక్కువ లెక్క కావాలి అని అనుకుంటే ఒక 2 days వెయిట్ చేయాల్సిందే. ఇప్పుడు నెలసరి మాత్రలు వాడుతూ ఉంటారు, వాళ్ళు 2 రోజులు ముందు ప్లాన్ చేసుకుంటే వాళ్ళకు లెక్క తక్కువలోకి నెల మాత్రలు వస్తాయి. ఒకవేళ మన దగ్గర రెడీగా ఇన్వెంటరీ లేకపోయినా ఈ 2 స్టేట్లలో ఎక్కడైనా సరే మనము మ్యాక్సిమం 2 daysలో అందించగలుగుతాము. సో ఒక 2 days ముందుగా కన్జ్యూమర్ అనే వాళ్ళు ప్లానింగ్ చేసుకుంటే సరిపోతుంది. దానికి ఇంకా వేరే వాళ్ళకు తక్కువ కావాలి, మనీ సేవ్ కావాలంటే 2 days ముందుగా ప్లాన్ చేసుకుంటే మీరు సరిపోతుంది. అర్థమైంది. ఇవే కాకుండా హెచ్ఐవి క్యాన్సర్ కూడా కొందరు మేము సమాజ సేవ చేస్తున్నాము, మేము సమాజ సేవ కోసం అంగళ్ళు పెట్టాము అని రకరకాల మాస్కులు వేసుకొని ఉండే వాళ్ళకి మనము వారి ఊహకు అందని విధంగా ప్రైజ్లు రివీల్ చేయబోతున్నాము. వితిన్ 3-4 daysలోనే హెచ్ఐవి మెడిసిన్స్, క్యాన్సర్కి సంబంధించిన మెడిసిన్స్ ప్రైజెస్ కూడా, కంపెనీ బ్రాండ్ నేము, కంపెనీ పేరు, ఎంఆర్పి, మనం ఏ ప్రైజ్ పేషెంట్కి ఇవ్వబోతున్నాము ఇవి కూడా రివీల్ చేయబోతున్నాము. అలాగే ఈ సర్జికల్ ఫుల్ రేంజ్ మనం అందించగలుగుతున్నాము. అంటే ఆ ప్రోడక్ట్ స్పెసిఫికేషన్స్ ఏంటి, ఆ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరర్ ఎవరు, ఆ ప్రోడక్ట్ ఎంఆర్పి ఎంత, మన దగ్గర ఎంత తక్కువకి వస్తుంది అనేది కూడా ఫుల్ఫిల్ చేయగలుగుతున్నాము. ఇంకా మీరు ఇప్పుడు ఇవన్నీ చెప్పిన తర్వాత మీ మీద ఇంకెన్ని దారుణాలు జరుగుతాయో ఏంటో. చిన్న మెడిసిన్స్ వరకు ఓకే, ఇప్పుడు హెచ్ఐవి క్యాన్సర్ మెడిసిన్స్ కూడా మంచి ప్రైసింగ్కి అమ్ముతున్నానని మీరు ఇప్పుడు చెప్తున్నారు. ఇవన్నీ చేసిన తర్వాత మీ మీద ఇంకెలా దారుణంగా దాడి చేస్తారనుకుంటున్నారు? మనం ఎంచుకున్న సబ్జెక్టే అది. అవును, కాదు అనట్లేదు. అవును, ఈ రోజున కాఫ్ అండ్ కోల్డ్ లాగా అయిపోయింది క్యాన్సర్ అనేది, హెచ్ఐవి అనేది. రీజన్స్ ఏమైనా కావచ్చు, బట్ వాళ్ళకు కూడా మనము తక్కువకి ఇవ్వాలి. ఈ సర్జికల్ అనే ఐటెం కూడా తక్కువకి అమ్మాలి. సో ఇవి కూడా జాయిన్ అవుతాయి మన గ్రూప్లోకి. సో వీటితో పాటు ఇంకా మనం ఏం చేయదలుచుకుంటే అది మంచిగా చేస్తాం. కమింగ్ టు పేషెంట్స్ అండ్ కన్జ్యూమర్స్, మాకు తెలియకుండా మేము చేస్తున్న మెడిసిన్ ఇండస్ట్రీలో చేస్తున్న తప్పులు ఏంటి? మేము ఏం చేస్తే అవన్నీ రెక్టిఫై చేసుకొని తక్కువ ధరకు ప్రైజింగ్ మెడిసిన్స్ కొనొచ్చు మేము? ప్రజలు మందు పేరు పెట్టి ఎంఆర్పితో సంబంధం లేకుండా ఏ కంపెనీ ప్రోడక్ట్ నాకు తక్కువకి వస్తే అది ఇవ్వండి అని అడిగే స్థాయికి వెళ్ళాలి. చట్టంలో ఉన్న చిన్న చిన్న లొసుగులను అడ్డం పెట్టుకుని ఎంఆర్పిలు ఎక్కువ పెట్టుకుని రకరకాల దారులలో దాన్ని దోపిడీ అనాలో లేకపోతే లాభసాటి వ్యాపారం అనాలో తెలియదు, కానీ చేస్తున్న వారందరికీ ప్రజల నుంచే అడగడం మార్పు మొదలవ్వాలి. ఎందుకంటే చట్టంలో అది ఎప్పుడో చేసినవి, వాటిని మార్చడానికి ప్రభుత్వాలే పూనుకోవాలి. ఎందుకంటే ఉత్పత్తి ధర ఇంత అయితే ఏ బేసిక్స్తో ఇంత ఎంఆర్పి పెట్టారు అని ఎవరు అడగాలి? గవర్నమెంట్ అడగాలి. ఎవరు మార్చాలి? గవర్నమెంటే మార్చాలి. అది ఎవరికి అధికారం ఉంది? వాళ్ళకే ఉంటుంది. సో వాళ్ళు కూడా చేయలేదు అంటే చట్టంలో ఏదో ఇబ్బందికరంగా ఉంటుంది. కనుక ప్రజల నుంచే నాకు రాయించిన ప్రోడక్టు
అట్రోవాస్టిన్ 40 mg. సో అట్రోవాస్టిన్ 40 mg మీ దగ్గర లెక్క తక్కువలో ఏముంది అని అడిగి ఆ అడిగిన దానిలో ఏది లెక్క తక్కువైతే అది కొనుగోలే స్థాయికి ప్రజలు వెళ్ళాలి. ఎంఆర్పిని చూసి మోసపోవాల్సిన అవసరం లేదు. మీ షాప్లో అట్రోవాస్టిన్ 40 mg ఏ కంపెనీ తక్కువ రేట్లో మాకు దొరుకుతుంది అని అడగాలి. అప్పుడు మార్పు మొదలైనట్లు. మీకు ఒక ఛాన్స్ వచ్చి మెడికల్ ఇండస్ట్రీలో ఒకటి చేంజ్ చేయాలి అనుకుంటే మీరు ఆ పొజిషన్కి వచ్చేస్తే ఏం చేంజ్ చేస్తారు ఒక మెడికల్ సెక్టర్లో మొత్తం? మనం చేయడానికి మన దగ్గర అధికారం ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అవును. నిజంగా ఒకవేళ అధికారం వచ్చినా ఆ చట్టంలో ఏదో ప్రాబ్లం ఉంది కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వాలు అది చేయలేకపోతున్నాయి. లేకపోతే ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు మామూలుగా కాదు, ప్రతిదీ న్యాయంగా నడుస్తున్నాయి. సో వారు కూడా చేయలేదు అంటే అందులో ఏదో ప్రాబ్లం ఉందనే. కనుక ప్రజలే మారాలి. ఇప్పుడు మనము ఇంతకు మునుపు పై జేబులో డబ్బులు పెట్టుకునే వాళ్ళము, ఈజీగా పిక్ ప్యాకెట్ కొట్టేవాడు. పై జేబులో మొబైల్ పెట్టుకునే వాళ్ళము, ఈజీగా మొబైల్ దొంగతనం చేసేవాడు. అదే నువ్వు సెక్యూరిటీగా పెట్టుకున్నావు అనుకో, నీ దగ్గర దొంగతనం చేయడానికి ఛాన్సే లేదు. నువ్వు అలా కాకుండా రోడ్డు మీద మొబైల్ పెట్టి నా మొబైల్ ఇక్కడే ఉండాలంటే కుదరదు కదా. సో వాడి హక్కు 300 రూపాయల ఎంఆర్పి ప్రింటింగ్ చేయడం, నీ హక్కు 20 రూపాయలది నాకు ఇవ్వడం అని అడగడం, అది ప్రజల నుంచే రావాలి. ఒక కన్జ్యూమర్ బెనిఫిట్ మెడికల్ బజార్ని చూస్ చేసుకుంటే వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి, లాభాలు ఏంటి, వాళ్ళు ఏం పొందుతారు? మా షాప్కి వస్తే వాళ్ళ టైం ఒక 1/2 అవర్ స్పాయిల్ అవుతుంది. మా షాప్కి వస్తే వారు స్టాండింగ్తో ఒక 1/2 అవర్ నించుకోవాల్సి వస్తుంది. కాకపోతే వారికి డబ్బులు సేవ్ అవుతాయి. డబ్బులు సేవ్ అవ్వాలనుకున్న వారే రావాలి. అలా కాకుండా బైక్ రోడ్డు మీద పెట్టుకొని ఇలా చేయి పెట్టి మాతల్లి అనే షాప్ అయితే మంది కాదు. ఒక 1/2 అవర్ 15 మినిట్స్ టైం స్పెండ్ చేసి టైం పోయినా పర్వాలేదు, మనకు డబ్బులు మిగులుతాయి కదా అని అనుకుంటేనే మన షాప్కి రావాలి. మీరు ఇప్పుడు ఏదైతే చేద్దాం అనుకున్నారో చేస్తున్నారో చాలా మంచి ఆలోచన, 10 మందికి ఉపయోగపడే ఆలోచన ఇది, కానీ ఎవరిని స్పాయిల్ చేసే ఆలోచన అయితే కాదు. బట్ మీ వల్ల స్పాయిల్ అయితే మహా అయితే షాప్ వాళ్ళు స్పాయిల్ అవుతారు, మెడికల్ షాప్ వాళ్ళు, ఎందుకంటే మీకు కాంపిటీషన్ కాబట్టి. వారి కోసమే మనము అవును ఒక 2 నెలలలో ప్రతి ప్రోడక్టు మెడికల్ ఏజెన్సీ వారికి కూడా రాని ధరలకు మెడికల్ షాప్స్కు సేల్స్ చేయాలనే ఆలోచనలో ఒక 2 నెలల తర్వాత ఒక బిజినెస్ ఆలోచించాను. అది కూడా వాళ్ళు డబ్బులతో రావాలి, కేసులతో బయటికి వెళ్ళాలి ప్లాన్ చేశాను. అది కూడా వారి యొక్క మేలు కోరే చేస్తున్నాను. తప్పకుండా ఇది సక్సెస్ అవుతుంది అని అనుకుంటున్నాను, బికాజ్ ఎందుకంటే మంచి చేసే పనే కాబట్టి డెఫినెట్గా. సో ఎవరైతే తక్కువ అమౌంట్స్కి పర్చేస్ చేద్దాం అనుకుంటున్నారో మెడిసిన్స్ని, దట్టు ఎవరికైనా హెల్త్ బాగోకపోతే మనం వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డబ్బులు తగలబెడతాం అంటే అది మన భయంతోనే వచ్చింది, నేను కాదు అనట్లేదు. కానీ ఈరోజు మనకు వచ్చిన గెస్ట్ త్రూ మనకి ఏం తెలుస్తుంది అంటే ఒకే కాంపోజిషన్తో ఉన్న మెడిసిన్ డిఫరెంట్ ప్రైస్కి మనకు దొరుకుతుందని ఒక థింగ్ అయితే క్లారిటీకి వస్తుంది. అండ్ ఒక 200 రూపీస్కి అమ్ముతున్న మెడిసిన్ ఒక షాప్లో అదే మెడిసిన్ కాంపిటీషన్తో ఉన్నది 15 రూపీస్ కూడా దొరుకుతుందనే అవేర్నెస్ అయితే ఈరోజు అతను ఇచ్చారనమాట. మీరైతే ఎప్పుడైతే ఒక మెడికల్ షాప్కి వెళ్తారో జస్ట్ బ్లైండ్గా బ్రాండ్ని అయితే నమ్మద్దు. డెఫినెట్గా డబ్బులు సేవ్ చేయాలనుకున్న వాళ్ళైతే మీరే ధైర్యంగా వెళ్ళి అడగండి, ఈ కాంపోజిషన్తో ఉన్న నాకు మెడిసిన్ తక్కువ ధరకి కావాలి, మీ దగ్గర ఉంటే నాకు ఇవ్వండి అని చెప్పి మీరే ధైర్యంగా వెళ్ళి అడిగే స్టేజ్కి మీరు రావాలని నేను అనుకుంటున్నాను.